ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి సంగతిని మనం ఆలోచించేద్దాం. గత కొద్ది వారాలుగా కుటుంబాల పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది, కుటుంబాలను మనం ఎలా కట్టుకోవాలి, క్రైస్తవ కుటుంబాలు ఎలా మాదిరి కలిగి ఈ లోకంలో జీవించాలో అనే కోణంలో అనేక విషయాలు మనం మాట్లాడుతూ వస్తున్నాం. ఇప్పటికే కుటుంబంగా దేవుని పరిచర్య ఎలా చేయాలి అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. కుటుంబాలపై అపవాది ఎలా దాడులు చేస్తున్నాడు అని రెండో విషయాన్ని మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూస్గానే ఏం మాట్లాడుకున్నామంటే కుటుంబంలో భర్త పాత్ర ఏంటి, కుటుంబంలో భర్త పాత్ర ఏంటని గత వారం మాట్లాడుకున్నాం. ఈ వారం కుటుంబంలో భార్య యొక్క పాత్ర ఏమిటి, కుటుంబంలో భార్య యొక్క పాత్ర ఏమిటి, కుటుంబంలో ముఖ్యమైన వారు ఎవరు అని మనం ఆలోచిస్తున్నప్పుడు భార్య అని చెప్పక తప్పదు. స్త్రీలు లేకపోతే భార్యలుగా ఉన్నవారు వారు చేసే పని కుటుంబంలో అమోహం, అద్భుతం, ఆశ్చర్యం. ఆ పనిని కుటుంబంలో భార్యలు చేసే పనిని భర్తలు చేయలేరని తమ్ముడు అనేక విషయాలు మాట్లాడాడు. ఒక భార్యగా ఆమె పాత్రను మనం ఆలోచిస్తున్నప్పుడు సమాజంలో ఆమెకంటూ కొన్ని స్లోగన్స్ సమాజంలో స్త్రీల కొరకు పుట్టాయి అంటే స్త్రీలు ఎంత గొప్పవారో మనం ఇట్టే చెప్పచ్చు. బైబిల్లో భార్య కొరకు రాయబడిన మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటి చెప్పిన, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అంటే చాలా గొప్పది భార్య, చాలా గొప్పది, ముత్యముల కంటే గొప్పది అని భార్య కొరకు దేవుడు రాయిస్తున్నాడు. అంటే భార్యలుగా ఉన్న వారిని దేవుడు ఏమీ తక్కువ చేయలేదు, వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, వారిని ఉన్నతంగా వారి కొరకు మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలం. ఇక ఈ భార్యల కొరకు బైబిల్లో రాయబడిన మరికొన్ని సంఘటనలు మనం చూస్తూ ముందుకెళ్ళగలిగితే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఇలా రాయబడింది, భార్య దొరికిన వానికి మేలు దొరుకును. ఒక భార్య భర్తకు ఎలాంటిదయ్యా అంటే మేలు కలిగించేది అంట, మేలు కలిగించేదంట. ఎలా ఒక భార్య తన భర్తకు మేలు కలిగిస్తుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆమె కొరకు రాయబడిన మరొక మాటను కూడా మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఆమె ఎవరయ్యా అంటే తన భర్తకు కిరీటం లాంటిదంట. ఒక భర్త రాజు అవ్వాలంటే తన భర్తను రాజుగా చూపించగలిగే స్థితి ఎవరికి ఉందా అంటే భార్యకు ఉంది. కనుక ఈ భార్య కొరకు బైబిల్ చెప్తున్న మరికొన్ని సంగతులు చూస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే ఆ భార్య కొరకు దేవుడు చెప్పిన మరొక మాటను కూడా మీరు చూడగలిగితే అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడురాలు తన ఇల్లును ఓడబీకును. అంటే ఇల్లును కట్టేది ఎవరు అని చెప్తున్నాడు దేవుడు? స్త్రీలు. ఒక భార్యగా ఉన్న ఆవిడ మాత్రమే ఇల్లును కట్టగలదు, తన భర్తకు మేలు కలిగించగలదు, తన భర్తకు కిరీటముగా ఉండగలదు. ఆమె కోసం ఇంకా మాట్లాడుతూ ఏమంటుంటాడంటే ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది అని బైబిల్లో భార్య కొరకు దేవుడు ఉన్నతంగా మాట్లాడుతున్న మాటలు మనం గమనించగలం. అంటే లోకంలో కూడా భార్య కొరకు చాలా మాటలు చెప్పారండి. ప్రతి మగాడు విజయం వెనక భార్య ఉంటుంది అని చెప్పారు. లోకంలో భార్య కొరకు చెప్తున్న మాటలు చూస్తున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుందండి. ఇంటికి దీపం, కంటికి రూపం, ప్రేమకు ప్రతిరూపం ఎవరంట? భార్యనంట. ఆమె కొరకు మాట్లాడుతున్న మాట ఇంకా లోతుకెళ్ళి మనం చూడగలిగితే, స్త్రీ లేనిదే జననం లేదంట, స్త్రీ లేనిదే గమనం లేదంట, స్త్రీ లేనిదే సృష్టిలో జీవమే లేదంట. ఇలా అనేకమైన మాటలు ఒక స్త్రీని ఉద్దేశించి, ఒక భార్యను ఉద్దేశించి సమాజం కూడా ఉన్నతంగా మాట్లాడుతున్న వైన మనం గమనించగలం. ఇంకా ముందుకెళ్ళగలిగితే స్త్రీలకు ఉన్న ఒక గొప్పతనం ఏంటి చెప్పనా, స్త్రీలకు పెద్ద జ్ఞానం ఉండదంట, స్త్రీలకు జ్ఞానం తక్కువగా ఉంటుందంట, స్త్రీలకు జ్ఞానం తక్కువగా ఉంటుందంట. కానీ పరిస్థితులు బట్టి తెలివిగా మసులుకుంటుందంట. లోకం చెప్తున్న ఆ విషయం ఏంటంటే పురుషుల కంటే స్త్రీలు తెలివి తక్కువవారే అంట, కానీ అర్థం చేసుకోవడంలో తెలివిగా వారు వ్యవహరిస్తారంట. ఇంకా వారి కొరకు సమాజం చెప్తున్న మాట ఏంటంటే సమాజంలో ఉన్న స్త్రీకున్న గుర్తింపును బట్టే సమాజం యొక్క పరిస్థితి ఆధారపడుతుందంట. ముందుగా చెప్పాను కదా, ఇంటిని చూస్తే ఎవరిని చూడొచ్చంట, ఇలా చూడ. అంటే సమాజం బాగుందనుకోండి, ఈ ప్రాంతంలో సమాజం బాగుంది అంటే
అక్కడ ఉన్న పిల్లలు బాగున్నట్లు. అక్కడ ఉన్న పిల్లలు బాగున్నారంటే ఎవరు బాగున్నట్లు? అక్కడ ఉన్న తల్లి బాగున్నట్లు. అక్కడ ఉన్న తల్లిలు బాగుంటేనే, అక్కడ ఉన్న భార్యలు బాగుంటేనే వారి పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇలా స్త్రీల కొరకు లేదా భార్య కొరకు సమాజంలో అనేకమైన స్లోగన్స్ పుట్టాయి. ఈ స్లోగన్స్ యొక్క ఉద్దేశం, బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భార్యే కుటుంబానికి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లుగా మనం గమనించగలం. ఇక బైబిల్ ఏం చెప్తుంది స్త్రీ కొరకు లేదా భార్య కొరకు? బైబిల్ ఏం చెప్తుంది? కుటుంబంలో భార్యగా స్త్రీలు ఎలాంటి పాత్ర పోషించాలని బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలను మనం ఆలోచించగలిగితే, కొన్ని ముఖ్యమైన విషయాలు, ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. ఒక 5 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ముందుగా నేను ఒక వాక్యం చదివించాను. ఆ వాక్యం ఏంటంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరుకును. అంటే ఒక భార్య భర్తకి ఏం కలిగిస్తుందంట? మేలు కలిగిస్తుందంట. మేలు కలిగిస్తుందంట. ఎలా ఒక భార్య తన భర్తకు మేలు కలిగిస్తుందో ఒక 5 విషయాలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది, కుటుంబంలో ఒక భార్యగా ఆమె పాత్ర ఏంటో మొట్టమొదటి విషయం ఏంటంటే భర్తకు సహకారిగా ఉండాలి. ఒక భార్య భర్తకు ఎలా ఉండాలి? సహకారిగా ఉండాలి. దీనికి సంబంధించిన బైబిల్లో ఒక వాక్యాన్ని కూడా చూపించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. వింటున్నప్పుడు ఇవన్నీ మాకు తెలిసండి అనిపిస్తుంటుంది, కానీ దాన్ని మీరు అమల్లోనికి తీసుకొస్తే మీ కుటుంబం చాలా బాగుంటుంది. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనును. అవ్వ యొక్క బాధ్యత ఏమిటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, తన భర్త అయిన ఆదాముకు ఆవిడేం చేయాలి? సహాయం చేయాలి. సహకారిగా ఉండడానికి, సహాయం చేయడానికి అవ్వ ఆదాము కొరకు సృష్టింపబడినట్లుగా మనం గమనించగలం. ఏ విషయంలో సహకారిగా ఉండాలి? ఒక భార్య భర్తకు సహాయంగా ఉండాలి, సహకారిగా ఉండాలి అని చెప్పబడుతుంది కదా. ఏ విషయంలో సహాయంగా ఉండాలి, ఏ విషయంలో సహకారిగా ఉండాలని మనం లోతుగా అధ్యయనం చేస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, బైబిల్లో ఆమె కొరకు రాయబడిన ఆ పదాన్ని మళ్ళీ ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనును. సహాయము అని పదం రాయబడిందండి. ఈ సహాయము అన్న ఈ పదం హెబ్రీ భాషలో ఎలా రాయబడింది చెప్పనా? హెబ్రీ భాషలో ఈ సహాయం అన్న పదానికి రాయబడిన పదం ఏంటంటే ఎజర్ అనే పదాన్ని వాడారండి. మన తెలుగులో అయితే సహాయం అని రాస్తారు కానీ డైరెక్ట్గా, అసలు హెబ్రీ భాషలో ఏముందంటే ఈ సహాయం అన్న ఈ పదానికి హెబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటి? ఎజర్ అంటే అర్థం ఏంటి? ఎజర్ అంటే అర్థం ఏంటి? ఎజర్ అంటే అర్థం ఏంటంటే కొదువు తీర్చుట అని అర్థం. సహాయము అన్న పదానికి హెబ్రీ భాషలో ఎజర్ అని రాయబడింది. ఎజర్ అన్న ఆ పదానికి అర్థం ఏంటంటే, దాని భావం ఏంటంటే కొదువు తీర్చుట. అంటే ఒక భార్య తన భర్తకు సహాయం చేయాలి అంటే హెబ్రీ భాషలో దాని అర్థం ఏంటి? ఒక భార్య తన భర్తకు కొదువుని ఏం చేయాలి? తీర్చాలి. అంటే ప్రతి భర్తలో కొంచెం కొదువు ఉంటుంది. ఆ కొదువును తీర్చవలసింది ఎవరు? భార్య. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒక పురుషుడు సంపూర్ణ పురుషుడు అవ్వాలి అంటే తనలో ఏదో కొదువులు ఉన్నాయి, ఆ కొదువును భార్య తీర్చాలి. ఏ భార్య అయితే తన భర్త యొక్క కొదువులు తీరుస్తుందో, తన అవసరాలను తీరుస్తుందో, అప్పుడే ఒక పురుషుడు ఏమవుతాడు? సంపూర్ణ పురుషుడు అవుతాడు. అలాగే ఒక భార్య సంపూర్ణమైన స్త్రీ అవ్వాలి అన్న స్త్రీలో కూడా కొన్ని కొదువులు ఉంటాయి. ఆ కొదువులు తీర్చవలసింది ఎవరు? పురుషుడే. మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక పురుషుడు సంపూర్ణ పురుషుడు అవ్వాలంటే ఆ వ్యక్తి జీవితంలోనికి ఎవరు రావాలి? భార్య రావాలి. భార్య వచ్చి భర్త యొక్క ప్రతి కొదువును తీర్చగలిగినప్పుడే ఆ భర్త ఏమవుతాడు? సంపూర్ణ పురుషుడు అవుతాడు. స్త్రీ సంపూర్ణ స్త్రీ అవ్వాలన్నా, భర్త సంపూర్ణ పురుషుడు అవ్వాలన్నా, భార్య తన భర్త యొక్క కొదువును తీర్చాలి, భర్త తన భార్య యొక్క కొదువును తీర్చాలి. ప్రతి భర్తలో కొన్ని కొదువులు ఉంటాయి, ప్రతి భార్యలో ఏముంటాయి? కొన్ని కొదువులు ఉంటాయి. భార్యకి తెలుసు తన భర్తకు ఏది దాన్ని ఎలా చెప్పాలంటే ఏది కొదువుగా ఉందో భార్యకి తెలుసు. ఇప్పుడు నాగేష్కి ఏది కొదువుగా ఉందో నాకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? బాగా తన భార్యకి తెలుసు. ఎందుకంటే బాగా చూస్తుంది కదా, ఎక్కువసేపు మాట్లాడుతుంది, ఎక్కువసేపు ఆయనతో ఉంటుంది కనుక తనకున్న కొదువు ఏంటో తన భార్యకి మాత్రమే తెలుసు. తన భార్యకి ఏది కొదువు ఉందో ఎవరికి బాగా తెలుసు? భర్తకు మాత్రమే తెలుసు. గనుక భార్య భర్తకు ఎలా ఉండాలి అంటే సహకారిగా ఉండాలి, సహాయం చేసే దానిలో ఉండాలి. తన భర్త యొక్క కొదువులు ఏం చేయాలి?
తీర్చాలి. భర్తకు సహకారంగా ఉండటం ఎలాగో కొన్ని విషయాలు చెప్తానండి. భర్తకు సహకారంగా ఉండడం కొన్ని విషయాలు చెప్తాను. భర్తను ప్రోత్సహించాలి, భర్తను ఆదరించాలి. భర్తను ఏం చేయాలి? ప్రోత్సహించాలి, భర్తను ఆదరించాలి. ఎప్పుడు భర్త గుర్తింపును కోరుకుంటాడండి. నేను కష్టపడుతున్నాను అనే భర్త గుర్తింపును కోరుకుంటాడు. నా భార్య గుర్తించాలి, నా పిల్లలు గుర్తించాలి, నేను చేస్తున్న పనిని భర్త గుర్తించాలని కోరుకుంటాడు. ఎవరికి చెప్పుకోడు, నన్ను గుర్తించండి, నేనే కష్టపడతాను గుర్తించండి అని ఆయన చెప్పుకోడు. కానీ అది కోరుకుంటాడు. అది ఎవరు కనిపెట్టాలి? భార్య కనిపెట్టాలి. కనిపెట్టి, ఏమండి మీరు చాలా బాగా ఆటాడతారండి, మీరు చాలా పని చేస్తారండి, చాలా కష్టపడతారండి అని భర్త ఏం చేయాలి? గుర్తించి ప్రోత్సహించాలి, ఆదరించాలి. బయటికి భర్త వెళ్ళొచ్చాడు అనుకోండి, వెళ్ళొచ్చిన తర్వాత భర్త యొక్క పరిస్థితిని గమనించాలి. భార్యగా నువ్వేం చేయాలి చెప్పనా? భర్త బయటకు వెళ్ళొచ్చిన వెంటనే భర్త పరిస్థితిని గమనించాలి. నిరుత్సాహంగా ఉన్నాడా? ప్రోత్సహించాలి. బాధలో ఉన్నాడా? ఆదరించాలి. ఒక భార్య కనిపెట్టాలి. బయటికి వెళ్ళొచ్చిన భర్త ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు? నిరుత్సాహంలో వచ్చాడా? అయితే ప్రోత్సహించాలి. బాధలో వచ్చాడా? వెంటనే ఏం చేయాలి? ఆదరించాలి. అంటే పెళ్ళి కాకముందు భర్తకు తల్లి ఉంటుంది. పెళ్ళి కాకముందు భర్తకు ఎవరు ఉంటారు? తల్లి ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత తల్లి ఉండదు, ఇంకెవరు ఉంటారు? భార్య ఉంటుంది. అంటే పెళ్ళి తర్వాత భర్తకు భార్య ఉండదు కనుక, పెళ్ళి తర్వాత భర్తకు తల్లి ఉండదు కనుక భార్య తల్లిలా ఏం చేయాలి? లాలించాలి, అక్కలా ప్రోత్సహించాలి. అంటే భార్య ఏం చేయాలంటే భర్త విషయంలో అనేక కోణాలలో భర్తను ఏం చేస్తుండాలి? ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి, గమనిస్తుండాలి. మన కామన్గా స్త్రీలు ఏం చేస్తుంటారంటే వారి ఇంట్లో ఏమి లేవు అన్నీ చూసుకుంటుంటారు. ఇంట్లో ఏమి లేవు, పిల్లలకి ఏమి లేవు, ఇంట్లో ఏమి లేవు అన్నీ చూస్తుంటారు. చాలా మంచిది. ఇంట్లో ఏమి లేవు, పిల్లలకి ఏమి లేవు, పిల్లల పరిస్థితి ఏంటి, కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచిస్తూనే భర్త మీద కూడా ప్రతి వారి ఏం చేయాలి? ఒక కన్నేసి ఉంచాలి. అంటే నా దృష్టిలో కన్నేసి ఉంచడం అంటే గమనిస్తూ ఉండాలి. అస్సలు గాలేయట్లేదు, ఇది వేసుకున్నానేమో, కొంచెం పెంచండి. భర్తను ప్రతి భార్య గమనించాలి. ఎలా గమనించాలి? ముందుగా చెప్పాను. భర్త ఇబ్బందుల్లో ఉంటే తల్లిలా లాలించాలి. భర్త ఏదైనా నిరుత్సాహంలో ఉంటే ఒక అక్కలా ఏం చేయాలి? నువ్వు ప్రోత్సహించాలి. అంటే లోకంలో భార్యల కొరకు ఒక చెడ్డ సామెత ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, భార్యల కొరకు లోకంలో చెడ్డ సామెత ఉంది. కానీ దేవుని పిల్లలుగా ఉన్న మనం ఆ చెడ్డ సామెతను ఏం చేయాలి? మార్చాలి. ఏంటి ఆ చెడ్డ సామెత? తల్లి అంట కడుపుని చూస్తుందంట, భార్య అంట జోబుని చూస్తుందంట. ఏమో ఈ సామెత లోకంలో అయితే ఉంది, కానీ దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలుగా ఉన్న మనం, దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీలుగా ఉన్న మనం ఆ చెడ్డ సామెతను ఏం చేయాలి? మార్చాలి. అవసరమైతే తల్లిలా మనం కూడా ఏం చూడాలి? ప్రతి భార్య తల్లిలా ఏం చూడాలి? కడిపే చూడాలి, జోబులు చూడకూడదు. ఇది లోకంలో ఉన్న చెడ్డ సామెత. ఇప్పటికీ ఈ సామెత ఏమవుతుంది? కొనసాగుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీలు ఉన్నప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్న స్త్రీలు కూడా ఏం చూస్తున్నారు? జేబులే చూస్తున్నారు. లేదు, ఏం చూడాలి? కడుపు చూడాలి, తల్లిలా లాలించాలి, అక్కలా ప్రోత్సహించాలి. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత భర్తకు ఎవరుండరు? తల్లి ఉండదు. భార్యగా నువ్వే తల్లిలా అక్కలా ఆమెను ఏం చేస్తుండాలి? ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఎలా సహకరించాలని దాంట్లో విషయాలు చెప్తున్నాను. ఎలా సహకరించాలంటే ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఇక రెండోది ఎలా ఉండాలంటే భర్తకు పరిచర్య చేయాలి. భర్త అలసిపోయినప్పుడు, భర్త బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అన్ని విషయాలలో భర్తకు ప్రోత్సహించాలి. అన్ని విషయాల్లో ప్రోత్సహించాలంటే చెడు విషయాల్లో కాదు, మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహించాలి. మళ్ళీ చెప్తున్నానండి, స్త్రీలు భర్తను ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఏ విషయాల్లో? మంచి విషయాల్లో మాత్రం ప్రోత్సహించాలి. బైబిల్లో ఇద్దరు భార్య భర్తలు ఉంటారండి, అననీయ, సఫీరా. అననీయ, సఫీరా ఏం చేస్తారంటే దేవునికి ఎంతో కొంత ఇవ్వాలనుకుంటారు. పొలం అమ్మేస్తారు. పొలం అమ్మేసిన డబ్బుల్లో దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటారు. భర్త ఏం చేస్తాడంటే కొంత దాచేసి మిగతాది దేవుడికి ఇవ్వాలనుకుంటాడు. ఈలో పేతురు దగ్గర తీసుకొస్తాడు, పేతురుకి ధనం ఇస్తాడు. పేతురు మాట్లాడతాడు, అననీయ ఇంతగా అమ్మేరా అంటాడు. అప్పుడు ఏమంటాడు ఆయన? అవునండి ఇంతగా అమ్మేమంటాడు. వెంటనే ఎప్పుడైతే అబద్ధం ఆడాడో ఆయన చచ్చిపోతాడు. తీసుకెళ్ళి కప్పెట్టేమంటాడు పేతురు. ఈ విషయం తెలియక భార్య వచ్చింది. భార్యను కూడా అడిగాడు, సఫీరా పొలాన్ని ఎంతగా అమ్మేరా అని అడిగాడు. ఆవిడేమంది? అవునండి ఎంతగా అమ్మేమంది. ఆవిడ పడిపోతుంది. ఆవిడ వెంటనే ఏమైపోతుంది? చనిపోతుంది. అంటే ఈ భార్య భర్తకు ఏం చేసింది?
సహకరించింది, సహాయం చేసింది, ప్రోత్సహించింది. ఏ విషయంలో? చెడు విషయంలో ప్రోత్సహించింది. అలా ఎప్పుడు ఒక భార్య చెడు విషయంలో భర్తకు ఏం చేయకూడదు? ప్రోత్సహించకూడదు. మంచి విషయాలలో మాత్రమే ఒక భార్య భర్తకు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అంటే భార్య భర్తను ప్రోత్సహించాలి కదా అని ప్రతి విషయంలో చేయకూడదు. ముందుగా చెప్పాను కదా, ప్రతి పురుషుడి వెనకాల ఎవరు ఉండాలి? స్త్రీ ఉండాలి. ప్రతి పురుషుడి విజయం వెనకాల స్త్రీ ఉండాలి. ఏ విషయాల్లో? భర్త విజయం సాధించాడంటే మంచి విషయాల్లో, చెడు విషయంలోనా? మంచి విషయాల్లో భర్త విజయం సాధించాలి. ఆ మంచి విషయాలలో ఒక భార్య భర్తకి ఏం చేస్తుండాలి? ప్రోత్సహిస్తుండాలి. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా విషయం చెప్తాను. మీ భర్తే పాస్టర్గా నిలబడతాలు తిడుతున్నాడు అనుకోండి, ఇంటికాడ వెనకాలండి ఏమిటి తిట్టి అనకూడదు. ఎందుకంటే మనకు పాస్టర్ గారిని తిట్టుకోడు, మనమే సరిగ్గా ఉండవు, మనకు ఎందుకంటే అని ఒకళ్ళు భర్త తిడుతున్నా, భర్త ఏదో చేస్తున్నా నువ్వేం చేయాలి? ఆపాలి. అంటే భర్త చేస్తున్న ఆ చెడు కార్యక్రమంలో నువ్వు పాలు పొందకూడదు. భర్త చేస్తున్న ఆ చెడుని నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఆపడానికి తగిన రీతిలో ప్రయత్నం చేయాలి. అంటే ఈ విషయాలన్నింటిలో నా ఉద్దేశం ఏంటంటే, భర్తకు భార్య ఏం చేయాలి? సహకరించాలి, సహాయం చేయాలి. అది కూడా మంచి విషయాల్లో మాత్రమే సహకరించాలి, సహాయం చేయాలి. చెడు విషయాల్లో ఏం చేయకూడదు? సహకరించకూడదు. భర్త నిరుత్సాహంలో ఉన్నాడు అనుకోండి, ప్రోత్సహించాలి. భర్త బాధలో ఉన్నాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? ఆదరించాలి. ఇలా ఒక భార్య కుటుంబంలో తన పాత్రను చక్కగా ఏం చేయాలి? భర్త విషయంలో పోషించాలి. ఇది ఇంకా రెండో విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక భార్యగా కుటుంబంలో తన పాత్ర రెండో విధంగా ఎలా ఉండాలి అంటే, భర్తను గౌరవించాలి. దీనికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా బైబిల్లో చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. ఈ విషయాలన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ కొన్ని అవసరమైన పాయింట్లు మాత్రం నేను నొక్కి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును. మెట్టుకు అంటే ఈ పదం చాలాసార్లు విన్నాం. మెట్టుకు అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎప్పుడైనా విన్నారా మీరు? చాలా పెళ్ళిళ్ళలో ఈ పదాలు వాడుతుంటారు. మెట్టుకు అంటే ఏంటి? ఎందుకు ఈ పదం దగ్గర నేను ఆగాను అంటే, ఈ పదంలోనే ఉంది అర్థం అంతా, కానీ ఈ పదాన్ని ఎవడు పట్టించుకోడు. భర్తను గౌరవించాలి. అవును, ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు మీరు విన్నారు. మళ్ళీ పనిగట్టు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పనిగట్టుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ ఏదో మతలబ్ ఉంది. ఏంటా మతలబ్ అంటే, ఇక్కడ చెప్తున్నాడు మెట్టుకు అన్నాడు. ముందే మెట్టుకు అంటే అర్థం ఏంటి? ఏది ఏమైనా సరే నువ్వేం చేయాలి? భర్తను గౌరవించాలి. ఏది ఏమైనా సరే నువ్వు భర్తను ఏం చేయాలి? గౌరవించాలి. చదవండి ఇప్పుడు. ఏది ఏమైనా సరే మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమిపోలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఇక్కడ గౌరవం ఎక్కడ ఉందండి? భయం ఉందా కదా అంటారేమో. గౌరవం అక్కడ భయం అని ఉందా? గౌరవం ఉందా? భయం అని ఉంది. భయం అంటే గౌరవంతో కూడిన భయం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, రెస్పెక్ట్ అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముంది? రెస్పెక్ట్. అంటే ప్రతి భార్య తన భర్తను ఏం చేయాలి? గౌరవించాలి. ఎప్పుడు సహజంగా మనం ఎప్పుడు గౌరవిస్తాం? నన్ను మీరు ఎప్పుడు గౌరవిస్తారు? మిమ్మల్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను? సహజంగా నేను మంచిగా ఉంటే మామూలుగా నన్ను గౌరవిస్తారు. మీరు మంచిగా ఉంటే నేను గౌరవిస్తాను. నేను చెడ్డగా గౌరవిస్తారేంటి? చెడ్డగా ఉంటే ఎవరన్నా గౌరవిస్తారా? చెడ్డోడిని ఎవరు గౌరవించరు. కానీ భార్యది చెప్తున్నాడు, భార్య ఏది ఏమైనా సరే అంటే అర్థం ఏంటి? మీ ఆయన చెడ్డోడైనా మంచోడైనా నువ్వేం చేయాలి? గౌరవించాలి. అది ఇక్కడ ఉంది బైబిల్లో. ఏది ఏమైనా మీ ఆయన చెడ్డోడైనా మంచోడైనా ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా గౌరవించాలి. ఏంటి మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీరు అందరూ కలిసి నన్ను గౌరవించడం చాలా ఈజీ, కానీ మా ఊడు నన్ను గౌరవించడం చాలా కష్టం. అర్థమయ్యేలా చెప్తాను. మీరందరూ నన్ను గౌరవించడం చాలా ఈజీ, కానీ నా భార్య నన్ను గౌరవించడం చాలా కష్టం. ఎందుకంటే నా కోసం మీకు ఏమీ తెలియదు. దానికి ఏం చేస్తారు? పాస్టర్ గారు కదా అని గౌరవిస్తారు. నా కోసం అన్నీ తెలుసు. ఎవరికి? నాలో ఉన్న బలహీనతలు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ఆవిడ ఏం చేయలేదు? గౌరవించలేదు. కానీ బైబిల్ చెప్తుంది, మీ ఆయన ఎలాగున్నా నువ్వేం చేయాలి? మీ ఆయన్ని
గౌరవించాలి. నీ పని ఏంటి అంటే, కుటుంబంలో నీ పని ఏంటి, నీ పాత్ర ఏంటంటే మీ ఆయనను గౌరవించాలి, అంతే. బైబిల్ చెప్తుంది మీ ఆయన్ను గౌరవించాలి. మంచోడైతే గౌరవిస్తానండి, బాగా ఉంటే గౌరవిస్తానండి, నన్ను ఏం అనకపోతే గౌరవిస్తానండి, ఈ మాటలు నహియండి. భారీగా నీ పాత్ర అది కాదు. భారీగా నీ పాత్ర బైబిల్ ప్రకారం ఏంటంటే, నీ భర్త ఎలాగున్నా ఏం చేయాలి, గౌరవించాలి. నీ భర్త యొక్క బలహీనతలు అన్నీ నీకు తెలిసినా కూడా ఏం చేయాలి, నువ్వు గౌరవించాలి. గౌరవించాలి, పిల్లల ముందు గౌరవించాలి, కుటుంబ సభ్యుల మీద గౌరవించాలి, చుట్టుపక్కల వారి దగ్గర గౌరవించాలి. నీ పిల్లల దగ్గర నీ భర్తను గౌరవించలేదు అనుకోండి, పిల్లలు కూడా ఏం చేయరు, గౌరవించరు. అంటే నువ్వు గౌరవించబోవడానికి ఒక కారణం ఉంది. ఏంటో కారణం? మీ ఆయన చెడ్డాడు. మీ ఆయన చెడ్డాడు కనుక నువ్వు గౌరవించట్లేదు. పిల్లల దగ్గర గౌరవించకపోతే పిల్లలు మీ ఆయనకి రెస్పెక్ట్ ఎవరు, చుట్టాల దగ్గర గౌరవించకపోతే చుట్టాలు మీ ఆయనకి రెస్పెక్ట్ ఎవరు, చుట్టుపక్కల దగ్గర రెస్పెక్ట్ ఇకపోతే చుట్టుపక్కల కూడా నీ భర్తకి ఏం చేయరు, రెస్పెక్ట్ ఎవరు. అంటే అందరి దగ్గర సమాజంలో నీ భర్తకు నువ్వు విలువను పెంచాలంటే నీ భర్త ఎలాంటోడైనా నువ్వేం చేయాలి, నీ భర్త ఎలాంటోడైనా ఏం చేయాలి, గౌరవించాలి. గౌరవించాలి అంటే భర్తకు గౌరవం పెంచవలసింది ఎవరు? భార్య. ఒక గుణవతైన భార్య కొరకు బైబిల్లో రాయబడుతూ, గుణవతైన భార్య అంట భర్తకు గౌరవాన్ని పెంచుతుందంట. సామెతల గ్రంథము 31వ అధ్యాయం, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆమె పెనిమిటి దేశము పెద్దలతో కూడా కూర్చున్నాడంట. అంటే ఒక భర్త దేశపు పెద్దలతో ఒక ఉన్నత స్థానంలో ఒక భర్త కూర్చున్నాడు అంటే దానికల్లా కారణం ఎవరంట? భార్యే. ఉదాహరణకి భార్య గౌరవించట్లేదు అనుకోండి, ఇంట్లో భర్తను భార్య గౌరవించట్లేదండి, చుట్టాల దగ్గర గౌరవించట్లేదండి, సమాజంలో ఎవరైనా గౌరవిస్తాడా? ఈ గుణవతైన భార్య యొక్క భర్త అంట పెద్దల దగ్గర కూర్చున్నాడంట, పెద్దల దగ్గర గౌరవం ఉందంట. అంటే అంత పెద్దల దగ్గర అతగాడికి గౌరవం ఉండడానికి కారణం ఎవరు? భార్య. అంటే ఇందు మూలంగా నేను ఏం చెప్పాలనుకుంటానంటే, నీ భర్త యొక్క గౌరవం పెరగాలి అంటే ముందు నువ్వు గౌరవించాలి. చెడ్డోడైనా మంచోడైనా. సహజంగా లోకం ఏం చేస్తుందంటే మంచోళ్ళు మాత్రమే గౌరవిస్తుంది, చెడ్డోళ్ళు గౌరవించదు. కానీ భారీగా నీ పాత్ర ఏంటంటే, చెడ్డోడైనా నీ భర్తను ఏం చేయాలి, గౌరవించాలి. అలా నీ భర్త యొక్క గౌరవాన్ని నువ్వే కాపాడాలి. నిజంగా నువ్వు గుణవతైన భార్య అయితే నీ భర్త యొక్క గౌరవాన్ని ఏం చేస్తావు? మీ భర్త యొక్క గౌరవాన్ని తీసేస్తున్నావంటే, సహజంగా నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉంటాను. కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు నేను పెద్దలు కానీ వీరిని పంపించడానికి ఇష్టపడను. నేను కానీ వెళ్ళాను అనుకోండి, ఏదో గొడవ అవుతుంది, భార్య భర్తలు గొడవ అవుతుంది, నేను వెళ్ళాను అనుకోండి, ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే, మా ఆయన ఎలాంటి అలాంటి చెప్తూ ఉంటుంది. నేను గమనించండి, నేను చాలామంది స్త్రీలు నాకు అలా చెప్తూ ఉంటారు. నేను వెంటనే చెప్తాను, ఏమీ చెప్పొద్దు అంటాను. మీ ఆయన కోసం నువ్వేమీ చెప్పొద్దు, మీ ఆయన యొక్క విలువ నువ్వు తగ్గించొద్దు, నువ్వు చెప్పొద్దు అంటాను. వాళ్ళు చెప్పినా కూడా విన్నా నేను. మిగతా సంఘంలో ఎవరిని పంపించను నేను, ఎందుకంటే వీళ్ళు చెప్పేస్తారో వాళ్ళు వినేస్తారేమని. విన్నోళ్ళు మామూలుగా ఉంటారు ఇట్టి. ఏమండి, నువ్వు చెప్తావు వింటారు, విన్నోడు ఏమైనా మామూలుగా ఉంటాడా? నువ్వు ఇంటికాడే చెప్తావు, విన్నోడు ఏం చెప్తాడు? ఊరలో చెప్తాడు. కనుక మీ భర్త కొరకు చెడ్డోడైనా చెప్పి ఆయన కొరకు నువ్వు చెడ్డ ప్రచారం చేయొద్దు. బైబిల్ చెప్తుంది చెడ్డోడైనా కూడా ఏం చేయలేవు, గౌరవించాలి. భర్త కొరకు ఎప్పుడు చెడ్డగా మనం మాట్లాడకూడదు, భర్తను మనం ఎప్పుడు ఏం చేయకూడదు, అవమానపరచకూడదు, భర్తను ఎప్పుడు మనం నీచంగా చూడకూడదు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, తన భర్తను నీచంగా చూసింది, తన భర్తను అవమానపరిచింది, తన భర్తను హేళన చేసింది. ఆమె పేరు మేకాలు, తన భర్త పేరు దావీదు. ఆవిడ తన భర్తను ఏం చేసింది అప్పుడు? హీనంగా చూసింది, అపహాసం చేసింది, అవమానపరిచింది. అలా చేసినందుకు దేవుడు ఆవిడకి వేసిన శిక్ష ఏంటి చెప్పనా? చనిపోయే వరకు దేవుడు ఆమెకి ఏం పుట్టించలేదు, పిల్లలు పుట్టకుండా చేశాడు. అంటే భర్త విషయంలో భార్యలు ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల దేవుడు తగిన రీతిలో శిక్ష వేస్తాడు. ఆ రోజుల్లో వెంటనే వేసాడు కనుక అలాంటి పరిస్థితి జరిగింది. ఈ రోజుల్లో శిక్షలు వెంటనే రాకపోవచ్చు. ఖచ్చితంగా దేవుడు భర్తను అవమానపరిస్తే, భర్తను హేళన చేస్తే, భర్తని వీధులు పెడితే ఖచ్చితంగా దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కనుక భర్త యొక్క విలువను పెంచవలసింది ఎవరు? భార్యే. అంటే నువ్వు పిలిచే ఆ పిలుపుని బట్టి, నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టే సమాజంలో ఏముంటుంది? గౌరవం ఉంటుంది. చాలామంది స్త్రీలు నేను గమనిస్తున్నాను, చాలామంది భార్యలు భర్తలను ఎలా పడితే పిలుస్తున్నారండి. చాలా తప్పు. పేరు పెట్టి పిలుస్తున్నారు, చాలా తప్పు. చాలా గౌరవంగా పిలవాలి, చాలా మర్యాదగా పిలవాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, ఆమె పేరు సారా. తన భర్తను ఎలా పిలిచింది? యజమాని అని పిలిచింది. ఎంత బాగుంటుందంటే ఆ పిలుపు. ఏమండి అని పిలిస్తే ఎంత బాగుంటుంది? ఓ అంటారు. ఏమంటారు? ఓ అంటారు.
పేరు పిలుతారు. వద్దొద్దు. ఈ భర్త యొక్క విలువను మీరు సమాజంలో ఏం చేయొద్దు, తగ్గించొద్దు. నువ్వు భర్తకిచ్చే విలువను బట్టే అత్తోళ్ళ ఇంట్లో కూడా ఆ విధానం ఉంటుందండి. ఇప్పుడు నా భార్య నన్ను బాగా గౌరవించింది అనుకోండి, మా అత్తవారు కూడా ఏం చేస్తారు, గౌరవిస్తారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మా బామ్మరిది ఇప్పటికీ బావగారు అంటాడు. పెళ్ళే 13 ఏళ్ళు అయినా ఏమంటాడు, బావగారు అంటాడు. మా మామ అంటే చెప్పిన అల్లుడు గారు, ఏమండి అల్లుడు గారు అంటారు. ఇప్పటికీ 13 ఏళ్ళు అయింది. ఏంటి మీ మామ పిలుస్తాడు, మా మామ పిల్లడంటే మీ మామ పిలితే కూడా సంతోషం. ఏమండి అల్లుడు గారు అంటారు. ఆయన తాగుబోతు, ఆయన గౌరవులు విలువలు ఉండవు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, భార్య మనకిచ్చే విలువను బట్టే అత్తలు కూడా ఏం చేస్తారు, విలువనిస్తారు. అంటే సమాజంలో కానీ చుట్టాల దగ్గర కానీ చుట్టుపక్కల దగ్గర కానీ రక్త సంబంధుల దగ్గర కానీ భర్త యొక్క విలువ పెరగాలి అంటే ఆ విలువను పెంచాల్సింది ఎవరు 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 భార్య ఖచ్చితంగా భర్తను గౌరవించాలి, భర్తకు విధేయత చూపించాలి. ఎప్పుడు భర్త ఎలాగున్నా, ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. భర్త ఎలాగున్నా ఎలా గౌరవించాలండి, ఎలా మర్యాద ఇవ్వాలండి, ఇవ్వాలి మరి అంతే. ఈ పాత్ర అదే, అంతకు మించిన ఎగస్ట్రాలు మాట్లాడడానికి లేదు. బైబిల్ అది చెప్తుంది. లేదండి బైబిల్తో నాకు సంబంధం లేదు, ఎలా పడితే అలా అంటానంటే నీ ఇష్టం అది. అప్పుడు నువ్వు బైబిల్ ఫాలో అవ్వే స్త్రీవి అయితే కాదు. భార్యగా నీ పాత్రను నువ్వు సరిగ్గా ఏం చేయట్లేదు, పోషించట్లేదు. భార్యగా నీ పాత్రను బైబిల్ ప్రకారంగా నువ్వు పోషించాలనుకుంటే, నీ కుటుంబం బాగుండాలంటే భర్త ఎలా ఉన్నా భర్త నువ్వేం చేయాలి, గౌరవించాలి. ఇది రెండోది. ఇక మూడోది కూడా చెప్తానండి. ముందేంటి, మొదట ఏం చెప్పాను, సహకరించాలి, సహాయం చేయాలి. ఎలా, తల్లిలా అక్కల ఖచ్చితంగా ఏం చేయాలి, నువ్వు ఆదరించాలి, ప్రోత్సహించాలి. రెండోది ఏం చెప్పానంటే భర్తను గౌరవించాలి. ఎప్పుడు మంచుడైతే, అంతేనా, ఎవరు మాట్లాడలేదు. భర్తను గౌరవించాలి ఎప్పుడు ఎలాగున్నా గౌరవించాలి. మూడోది కూడా చెప్పి ప్రయత్నం చేస్తానండి. మూడోదిగా భార్య పాత్ర ఏంటి అంటే భర్తను ప్రేమించాలి. ఏమంటే మేము ప్రేమిస్తున్నాం కదా, ప్రేమిస్తున్నావు, కానీ ఇక్కడ కూడా మతలబ్ ఉంది. ఏంటి ఆ మతలబ్ అంటే చెప్తాను జాగ్రత్తగా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు కలుపు ఉన్నాయి, జాగ్రత్త చదవగలిగితే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఒక్కసారి నేను కూడా తీస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు కలుపు ఉన్నాయి. అందులో 4వ లైన్ నుంచి చదువుదాం. 4వ లైను, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారే ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారే ఉండవాలని బోధించము. ఇక్కడ రాయబడిందంటే యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించాలి. ఇక్కడ ప్రేమించాలి అని, భార్యలు ప్రేమించాలి అని చెబుతూ ముందు ఇద్దరు పెట్టాడండి. ఎవరెవరిని, భర్తలను శిశువులను. భార్య ఏం చేయాలి, ప్రేమించాలంట. అంటే ఓ భార్య ముందుగా ఎవరిని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, ఆ తర్వాతే పిల్లలు ప్రేమించాలి. పెళ్ళైన కొత్తలో పిల్లలు ఉండరేమో, ఎవరిని ప్రేమిస్తుంది, భర్తను ప్రేమిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు పుట్టడం ప్రారంభిస్తారో ప్రేమ కాస్త ఎవరి మీదకి వెళ్ళిపోతుంటుంది, పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నాను, ఒక స్త్రీ చచ్చిపోయే వరకు పిల్లల మీదకి ప్రేమ వెళ్ళకూడదు. అంటే పిల్లల్ని ప్రేమించకూడదని కాదు నా ఉద్దేశం. ముందు మీ ఆయన్నే ప్రేమించాలి, ఆ తర్వాతే పిల్లలు ప్రేమించాలి. భాష మీకు అర్థమవుతుంది లేదు. చచ్చిపోయే వరకు ఒక స్త్రీ ముందు ప్రేమించేస్తుంది, ఎక్కువ ప్రేమించేస్తుంది ఎవరిని, భర్తనే. ఆ తర్వాత ఏదన్నా ఉంటే, ఏముంటే, సమయం ఉంటే, ఖాళీ ఉంటే, తీరుకుంటే, ఇంకా ప్రేమ ఉంటే నీ పిల్లలు ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది ఇదే. సహజంగా పెళ్ళైన ప్రారంభంలో బాగానే ఉంటుందండి. పిల్లలు పుట్టిన తర్వాత తెలియకుండానే ఒక భార్య పిల్లల మీద ఎక్కువ ప్రేమను చూపిస్తూ, పిల్లలకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ భర్తను దూరం పెట్టడం వల్లనే కుటుంబంలో అనేక సమస్యలు వస్తున్నాయి. అక్రమ సంబంధాలు రావడానికి గల కారణాలు కూడా ఇందులో ఇది ఒకటి. ఆ భాష మీకు అర్థమవుతుంది లేదు. బైబిల్ చెప్తుంది ముందు ప్రేమించాల్సింది ఎవరిని, భర్తను ప్రేమించాలి. భర్తను ప్రేమించడంలో కొంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు స్త్రీలు. అది జరగకూడదు, అది చాలా రాంగు. పిల్లలకి ఇచ్చే సమయం పిల్లలకి ఇవ్వాలి, భర్తకి ఇచ్చే సమయం భర్తకి ఇవ్వాలి. ఏంటి, పిల్లలు మధ్యలో వస్తారు, పెళ్ళి అయిన తర్వాత వస్తారు, మధ్యలో పోతారు. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు, పిల్లలు పుట్టారు ఎంతకాలం ఉంటారు, పెళ్ళి అయ్యే వరకు ఉంటారు. ఆ తర్వాత ఉండడు. చచ్చిపోయే వరకు ఉండేది ఎవరు నీతోది, మీ ఆయనే.
చచ్చిపోయే వరకు ఉండేది మీ ఆవిడే. నువ్వు మీ ఆవిడనే ప్రేమించాలి, నువ్వు మీ ఆయన్నే ప్రేమించాలి. అలానే పిల్లలు ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, పిల్లలు ప్రేమించొద్దని బైబిల్ చెప్పట్లేదు. పిల్లలు కూడా ప్రేమించాలి, కానీ ముందు ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? భర్తను ప్రేమించాలి. అందరికంటే, అన్నిటికంటే నీ భర్తనే ఎక్కువ ప్రేమించాలి. తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, చివరికి నీ పిల్లల కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? భర్తనే ప్రేమించాలి, భర్తనే ప్రేమించాలి. ఇక్కడ ఒక అవసరమైన పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తానండి. పెళ్ళై 20 సంవత్సరాలైనా భార్య అంటది మా ఇంటికి వెళ్ళి వస్తానంటది. పెళ్ళై 20 సంవత్సరాలైనా ఏమంటది? మా ఇంటికి వెళ్ళి వస్తానంటది. అంటే ఇవి ఇల్లు ఏది కాదనుకుంటుంది? మా ఇంటికి వెళ్ళి వస్తానంటే అర్థం ఏంటి? నా పదం మీకు అర్థమైందా? మీకు అర్థమైపోతుంటుంది. పెళ్ళై 20 ఏళ్ళని మా ఇంటికి వెళ్ళి వస్తానంటుందంటే, మా ఇంటికి వెళ్ళి వస్తానంటుందంటే ఈ ఇల్లు ఏ ఇల్లు కాదనుకుంటుంది. ఇదే మా ఇల్లు అనుకుందనుకోండి, అది మా ఇల్లు కాదనుకుంటుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? పెళ్ళైన వెంటనే ఒక భార్యగా ఉన్న ఒక స్త్రీ ఏం చేయాలన్నాడు? పుట్టింటిని మర్చిపోవాలంట. చూడండి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయం, కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 10వ వచనం, కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఏం చేయాలి? పెళ్ళైన రోజే మర్చిపోవాలంటున్నాడు. 20 సంవత్సరాలు అయినా నీకేం గుర్తుకొచ్చేస్తా ఉంటే ఇలా అయితే చెప్తాను, మా ఇంటికాడైతేనా అంటది పిచ్చిది. మా ఇంటికాడ కూర బాగుంటుంది, మా ఇంటికాడ మంచం బాగుంటుంది, మా ఇంటికాడ ఇల్లు బాగుంటుంది అని చెప్తుంటుంది. మీ ఇల్లు అంటున్నా పెట్టి మర్చిపోలేదా? మర్చిపోవాలి. నువ్వు మర్చిపోలేదా? తంటాలన్నీ అక్కడ వస్తాయి. నువ్వు ఇంకా దాన్ని, ఆ ఇంటిని మర్చిపోలేదు, అక్కడ వాళ్ళు మర్చిపోలేదంటే అర్థం ఏంటి? నువ్వు సరిగ్గా భర్తను ఏం చేయలేకపోతున్నావు? ప్రేమించట్లేదు. అన్నిటికంటే, అందరికంటే నీ భర్తనే ప్రేమించాలి అంటే నీ పుట్టింటిని ఏం చేయలేవు? మర్చిపోవాలి. మర్చిపోతే చచ్చిపోతావు నీకు తెలియకుండానే. చెప్పండి, ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం అండి బాబు. ఎన్ని అనుకుంటున్నారు? ఇక్కడే మన ఊర్లోనే, పేర్లు చెప్పాలండి, చాలా అప్పులు ఉన్నాయి. ఆవిడకి చాలా అప్పులు ఉన్నాయి. సుమారుగా 14 ఉంటాయా, 10 ఉంటాయా? 14 లక్షలు 15 లక్షలు అప్పులు ఉన్నాయి. పోలే వ్యాపారం ఉంది, అప్పులు సహజం. ఈవిడికే ఇన్ని అప్పులుంటే వీళ్ళకి వచ్చేదే చాలా తక్కువ. ఇందులో నుంచి అమ్మోళ్ళకి పంపిస్తుంది కొంత. పోలే వాళ్ళు పేదల్లో ఉంటారు, పంపిస్తుందేమో. పోలే ఈవిడ ఏమైనా బాగుందా? ఈవిడ ఏదైనా బాగుంటే వాళ్ళు పంపిస్తే ఒక అర్థం ఉంది. ఈవిడ పరిస్థితులు బాగలేవు. ఈవిడికే 15-16 లక్షలు అప్పులు ఉన్నాయి. కొంత పంపిస్తుంది. ఇలా పంపిస్తుంది. అక్కడ తాగితే బాగుండు. వాళ్ళకి కూడా ఈవిడే అప్పులు చేసి ఇచ్చింది. ఈవిడికి ఏమున్నాయి? ఈవిడికే చాలా అప్పులు ఉన్నాయి, వాళ్ళకి అప్పులు చేసి ఇచ్చింది. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే అలా ఏమన్నారు? పట్టించుకోవట్లేదు, ఖాతరు చేయట్లేదు అంటుంది. అక్కడికి వెళ్ళి నేను చచ్చిపోతాను, ఏం చేస్తావు? ఊరే చచ్చిపోతాను అంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఊరే చచ్చిపోతానని నాడు ఏం చేయడు? పట్టించుకోడు. ఎంత ఎందుకు జరిగిందంటే ఇంకా అక్కడ ప్రేమ ఉంది. అది నా బాధ. ఇంకా అక్కడ ప్రేమ ఉంది. నువ్వు ఇన్ని సమస్యలు ఉన్నా ఇంకా నువ్వు సమస్యలో కూరుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కొంతమందికి తెలిసి నవ్వేస్తున్నారు వాళ్ళండి, పేర్లు చెప్పట్లేదు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తండ్రి ఇంటిని నువ్వేం చేయాలి? మర్చిపోవాలి. అదంత మంచిది కాదు. వాళ్ళ నీ భర్తకు ఎక్కువ ఆస్తుంటే, నీ భర్తకు కావాల్సినంత ఉంటే మీ ఆయనతో చెప్పాలి, ఏమండి మా అమ్మాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఏమైనా పంపిద్దామని చెప్పు, పంపించు, తప్పులేదు. మీ ఆయన కూడా ఇష్టపడతాడు, చెప్పు, పంపించు. ఆయన తెలియకుండా ఇలా పంపిస్తుంది. ఇక్కడ అప్పులే విని పెరిగిపోయింది. ఈరోజు ఏమంటుంది? నేను చచ్చిపోతాను బాబు అంటుంది. చావే దిక్కవుతుంది. ఒక స్త్రీ, ఒక భార్యగా నీ పాత్ర ఏంటంటే నీ కుటుంబంలో నీ పాత్రని భర్తను ప్రేమించాలి, నీ భర్త యొక్క ప్రతి అవసరం తీర్చాలి, నీ భర్తను ఆదరించాలి, నీ భర్తను ప్రోత్సహించాలి. ఇంకా మీ భర్తను నిరుత్సాహపరచకుండా అవసరమైతే నీ భర్తకి ఎలా ఉండాలి? అంటగా ఉండాలి. అసలే భర్త అప్పులు అయిపోయాడంటే నువ్వు ఉన్నాయి కూడా పక్కోళ్ళకి ఇచ్చి ఇంకా అప్పులు పాలు చేయడం వల్ల ప్రేమించాలి. ముందే చెప్పాను, ఎలాంటోడైనా ప్రేమించాలి. ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చెడ్డోడా మంచోడా చూడకూడదు. నువ్వు ఏదన్నా చూడాలనుకుంటే ఎప్పుడు చూడాలి? పెళ్ళికి ముందే చెడ్డోడా మంచోడా చూసుకోవాలి. ఒక్కసారి తాళి కట్టించుకున్న తర్వాత చెడ్డోడైనా మంచోడైనా నోరు మూసుకు ఏం చేయాలి? కాపురం చేయాలి. నిన్నే జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి. నిన్నే జరిగింది ఒక ఇన్సిడెంట్. అక్కడ మంచోడు కదా, తాగిపోతే కొడుతున్నాడు భరించలేకపోయింది, వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి. తీసుకొద్దాం వెళ్ళాడు. అక్కడ ఎంత ట్రై చేసినా అవ్వలేదు. తాగెక్కే ట్రైను, కాకినాడ నుంచి తాగెక్కే ట్రైను సామర్లు కూడా దాటిన తర్వాత దూరపడి వచ్చేసరికి ట్రైన్ నుంచి పడిపోయాడు. ట్రైన్లోంచి ఆ స్పీడ్లో పడిపోతే ఒక కాలు
పట్టా కిందకి వెళ్ళిపోయిన ట్రైన్ ఇక్కడ వరకు, ఇక్కడ తొడకాల వరకు తీస్తారండి నిన్నే. మా ఇంటి పక్కన కుర్రాడే. ఏంటి ఈ విపత్తుల కారణం ఏంటంటే ఆడు చెడ్డోడని చెప్పట్లేదు, నేను చెడ్డోళ్ళని చెప్పట్లేదు. నేనేమంటే ఆ భార్య కష్టమైన నష్టమైన ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళే అవసరత, అక్కడికి బతిమాలుకునే అవసరత, అక్కడ తిట్టే అవసరత, తాగి మళ్ళీ బండి ఎక్కే ఇలాంటి వాతావరణం ఉండదు. ఇలాంటి వాతావరణం ఉండకుండా ఉండాలంటే ఒక భార్య తన భర్తను తప్ప, తన కుటుంబాన్ని తప్ప మరి దేన్ని ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. భర్తను మాత్రమే ఏం చేయాలి? ఆవిడ ప్రేమించాలి, భర్తను మాత్రమే ప్రేమించాలి. ఇది మూడోది. ఇక నాలుగో విషయం కూడా చెప్తానండి. నాలుగో విషయం చెప్తాను, మీరు ఎవరో బాధపడకూడదు. నాలుగో విషయం చెప్తాను, మీరు అర్థం చేసుకుంటే మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు అర్థం చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. మమ్మల్ని అన్నాడంటే నేనేం చేయలేను. నాలుగో విషయం ఏంటంటే భర్తను అంగీకరించాలి. ఏం చేయాలి? భర్తను అంగీకరించాలి. భర్తను అంగీకరించడం అంటే నీ భర్త ఎలా ఉంటే అలా అంగీకరించాలి. మళ్ళీ చెప్తున్నానండి, నీ భర్తను అంగీకరించాలి. నీ భర్త ఎలా ఉంటే అలా అంగీకరించాలి. ఎలా ఉంటే అలా అంగీకరించాలి. ఇదేంటంటే మాకు అర్థం కాలేదంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను, కొంచెం అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. మీ భర్త మంచోడు కదా అనుకుందాం కొద్దిసేపు, మీకు అర్థం అవడం కోసం బాగా తిడుతున్నాడు అనుకుందాం, అటు తిట్టిపోతాడు అనుకుందాం, కొద్దిసేపు బాగా తిట్టిపోతాడు అనుకుందాం. భారీగా నువ్వేం చేయాలి చెప్పనా? మీ భర్త మారడానికి బోధలు చేయకూడదు. మీ భర్త మారడానికి ఏం చేయకూడదు? బోధలు చేయకూడదు. మార్చడానికి నువ్వు ప్రయత్నాలు చేయకూడదు. మళ్ళీ చెప్తాను, మీ ఆయన చెడ్డోడైనా మీ ఆయన్ని మార్చడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. అదేంటి? భర్త చెడ్డోడైతే ఏం చేసుకోవాలి? భార్య మార్చుకోవాలి, నువ్వు మార్చుకోకూడదు. నీ భర్త ఎలాగుంటే అలా అంగీకరించాలి. ఇదేంటండి? ఉదాహరణకి మీకు బాగా అర్థమయ్యేది చెప్పే ఒక భర్త తాగుబోతే అయితే తాగుబోతా అయితే నువ్వు నీ భర్తని తాగుబోతులాగా అంగీకరించాలి. మార్చడానికి ప్రయత్నాలు చేయకూడదు, బోధలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అదేంటి? ఓ తాగుబోతు భర్తను భార్య ఏం చేసుకోవాలి? సహజంగా మార్చుకోవాలి. అందరూ భార్యలు ఏం చేస్తుంటారు? మార్చుకుంటుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఒక భార్యగా నీ భర్త ఎలా ఉంటే అలా నువ్వేం చేయాలి? అంగీకరించాలి తప్ప మార్చుకోవడానికి బోధలు చేయకూడదు. మరి బోధ చేయకపోతే ఎలా మారుతాడండి? ఒక భర్త మారడానికి మూడు మార్గాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆ మూడు మార్గాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి వేరొక వ్యక్తి చెప్పడం వల్ల భర్త మారతాడండి. ఒక భర్త మారాలి అంటే వేరొక వ్యక్తి, అది పాస్టర్ అవ్వచ్చు, విశ్వాసాలు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, వేరొకరు చెప్పడం వల్ల భర్త మారతాడు. ఇది ఫస్ట్ పద్ధతి. రెండో పద్ధతి, వాడికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే మారతాడు. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి కూడా ఉంది. మూడో పద్ధతి ఏంటంటే భర్త మారడానికి మూడో పద్ధతి అంటే భార్య తన ప్రవర్తన వల్ల మార్చాలి. బోధల వల్ల మార్చేస్తుంది ఎవడు? ఆ భర్త బోధల వల్ల మారాలి. ఎవరు బోధల వల్ల మారాలి? వేరొకరు బోధల వల్ల మారాలి తప్ప నువ్వు బోధ చేయకూడదు. అర్థమవుతుంది లేదు? ఆ భాష మీకు అర్థమవుతుంది లేదు? ఒక భార్య తన భర్తకు బోధ చేసి మార్చకూడదు. వేరొకరు బోధల వల్లే వాడు మారాలి, ఏదైనా ప్రమాదం వల్ల మారాలి. నువ్వు మాత్రం ఎలా మార్చాలి? ప్రవర్తన వల్లే మార్చాలి తప్ప నువ్వు బోధ చేయకూడదు. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే మారాలి. అంటే స్త్రీల యొక్క ప్రవర్తన బట్టి భర్త మారాలే తప్ప స్త్రీలు భర్తకి ఏం చేయకూడదు? బోధ చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. నువ్వు బోధ చేసినా ప్రార్థన చేసినా మీ ఆయన మారాడు. మీ ఆయన మారాలంటే ఒకే ఒకటి, అదేంటి? నీ ప్రవర్తన వల్ల తప్ప నీ ప్రార్థన వల్ల, నీ బోధల వల్ల నీ భర్త మారడు. నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా మీ ఆయన మారడు, ఎంతకాలం బోధ చేసినా మీ ఆయన మారడు. నువ్వు భార్యగా నీ భర్త ఎలాగుంటే అలా అంగీకరించాలంతే. మరి మారకపోతే ఎలాగండి? మారతాడు. దానికి ఒకే ఒక మార్గం, అదేంటి? నీ ప్రవర్తన వల్ల తప్ప మీ ఆయన నువ్వుగా మీ ఆయన ఏం చేసుకోలేవు? మార్చుకోలేవు. అంటే ప్రతి భార్య ప్రార్థన చేయాలి. ఏమని? మా ఆయన్ని మార్చమని కాదు, నన్ను మార్చమని ప్రార్థన చేయాలి. అంటే ప్రతి భార్య ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నన్ను మార్చు.
నన్ను మార్చు, నన్ను మార్చు. మీ సహనం ద్వారా మార్చాలి మీ ఆయన్ని, మీ ఓర్పు ద్వారా మార్చాలి మీ ఆయన్ని, ఇంకా 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 మీ ఓపిక ద్వారా భర్తను మార్చాలి, మీ విధి విధానాల ద్వారా మీ భర్తను మార్చాలి. అంతే తప్ప నువ్వు ప్రార్థన చేస్తే మీ ఆయన మారిపోడు, బోధ చేస్తే నువ్వు మారిపోడు. కనుక ప్రతి స్త్రీ, భర్తలు మారలేని ప్రతి స్త్రీ ఏమైనా ప్రార్థన చేయాలి? దేవా నన్ను మార్చు. చాలామంది అనుకుంటారు భర్తలు మారిపోయిన స్త్రీలు అనుకుంటారు, భర్తలు ఆల్రెడీ మారిపోయిన స్త్రీలు అనుకుంటారు నేను మంచిదాన్ని కనుక ఎవరు మారిపోయారు? ఉత్తిదే నీ కాడకి రాకముందే ఆయన మారిపోయాడు, నీ గొప్పతనం వల్ల కాదు. చాలామంది అనుకుంటారు సహజంగా అనుకుంటారంటే అలా ఆయన మారలేదు, ఆవిడ మంచిది కాదేమో అందుకే మారలేదేమో. ఓకే, బాగానే ఉంది. మీ ఆయన మారిపోయాడు నువ్వు మంచిదానవనా? నువ్వు మంచిదానో కాదు. నీ అదృష్టం ఏంటంటే పెళ్లి కాకముందే ఆడు మారిపో ఉండాలి, లేదా ఎవడో బోధ వల్ల మారిపో ఉండాలి, ఏదో జరగడం వల్ల మారిపో ఉండాలి. నువ్వు మంచిదానమని కాదు. కనుక నువ్వు కూడా ఏమని ప్రార్థన చేయాలి? నువ్వు కూడా ఏమైనా ప్రార్థన చేయాలి? దేవా నన్ను మార్చు, నా భర్తను అర్థం చేసుకునేలా మార్చు, నా భర్తను అంగీకరించేలా మార్చు, నా భర్తను ప్రేమించేలా మార్చు, నా భర్తకు ఆదరించేలా మార్చు, నా భర్తకు సహకరించేలా మార్చు అని అని నీ కొరకు నువ్వేం చేసుకోవాలి? నన్ను మార్చుదేవా అని ప్రతి స్త్రీ తన భర్త కొరకు ఏం చేయాలి? ప్రార్థన కాకుండా తన కొరకు తను ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. నేను అంటాను, నువ్వు మారితే ఆటోమేటిక్గా మీ ఆయన ఏమైపోతాడు? మారిపోతాడు, ఆటోమేటిక్గా మారిపోతాడు. నేను ముందే చెప్పాను, భార్య కొరకు రాయబడిన పదం ఏంటి? సహాయము అన్న పదానికి హెబ్రీ భాష ఏమని రాయబడింది? ఎజర్ అన్న పదం రాయబడింది. ఎజర్ అంటే అర్థం ఏంటి? కొరత. నీ భర్తలో ఏదో కొరత ఉంది, ఆ కొరత నువ్వే తెచ్చాలి, ఆ కొరత నువ్వే తెచ్చాలి. నువ్వు మారకుండా నీ భర్త ఎప్పటికేమవుడు? మారడు రాసి పెట్టుకో. నీ భర్త మారాలంటే ముందు నువ్వేమవ్వాలి? నువ్వు చెడ్డదానమన్నా నీ విషయాలు చెప్పట్లేదు, అయినా ఇంకేదో నీ భర్తకు నీలో ఏదో ఇంకా కావాలి. అంటే సహజంగా మనుషులు ఎలా ఉంటారో చెప్పనండి. కొంతమంది వింటే మారుతారు, కొంతమంది కొడితే మారుతారు, కొంతమంది తిడితే మారుతారు, ఇంకా 2 రకాలు ఉంటారండి. ఏదో జరిగితే కానీ ఆడు మారడు. మనుషులందరూ ఒకలా ఉండరు. కనుక అవసరమైతే నీ భర్త మార్పు కొరకు ఒక అడుగు ముందుకేసి ఇంకా నీ భర్తకు ఏదైతే కొరతగా నీలో కనబడుతుందో దానిని మార్చుకోవడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నీ విధి విధానాల ద్వారా నీ భర్తను ఏం చేయాలి? మార్చాలి. నాకు తెలిసిన ఒక కుటుంబ స్టోరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, పేర్లు చెప్పాలండి. ఆ భర్త బాగా తాగుబోతు, భార్య ప్రార్థనకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆడికి అనుమానం పిచ్చి కూడా ఉంది. నువ్వు ప్రార్థనకి వెళ్తే తనతోనే చెప్పాడు. ఈవిడికేమో ప్రార్థన అంటే ఇష్టం. భర్త అలా ఆ మందు షాప్కి వెళ్ళేసరికి వీడు ప్రార్థనకు వచ్చింది, కూర్చుంది, వినేసి వెళ్ళిపోయింది. ఈ విషయం వీడికి తెలిసింది, వచ్చి చిత్త కొట్టేస్తున్నాడు. ఈవిడేం మాట్లాడలేదు, కొట్టండి అంటుంది. అక్కడ పాఠం ఏంటంటే, ఆ రోజు ఆదివారం పాఠం ఏంటంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చెప్పించాలని పాఠం నేర్చుకుంది. ఇంటికి వెళ్ళింది, కొడతామంటే ఏం చేసింది? ఈసారి కొట్టు ఈడేమిటి రివర్స్లో ఎప్పుడు నా మీద రివర్స్ అయ్యాడు, కొట్టుంటుందని వాడు ఆలోచించడం ప్రారంభించాడు. ఎక్కడ నేర్చుకున్నావు ఇది అన్నాడు. పనాలు చచ్చి అన్నాడు, రా వెళ్దాం అన్నాడు. తర్వాత నుంచి ఆడు వచ్చాడు. ఆవిడ అక్కడేమీ ఆ ఆయనకి ఏం చెప్పలేదు, బోధ చేయలేదు, ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. అంటే తన జీవితంలో దేవుడి దగ్గర ఏదైతే నేర్చుకుందో దానిని తన జీవితంలో ఏం చేయడానికి ప్రయత్నం చేసింది? అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా తన భర్త ఏమేడు? మారిపోయాడు. కనుక నీ భర్త మారాలి అనుకుంటే, నువ్వు నిజంగా మీ ఆయన మారాలి అని నువ్వు అనుకుంటే, భారీగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవా నన్ను ఇంకా మార్చు. ఇప్పటికే నువ్వు మారుండొచ్చు, ఇంకా నువ్వేం చేయాలి? మార్చుది, ఇంకా మారుదేవా, ఇంకా నన్ను మార్చుదేవా అని ప్రతి భార్య దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. భర్త ఎలా ఉంటే అలా నువ్వు భర్తను ఏం చేయాలి? అంగీకరించాలి. భర్త ఎలా ఉంటే అలా నువ్వు అడ్జస్ట్ అయిపోవాలి, అంతే. నువ్వు మారితేనే నేను మారుతాను అనకూడదు ఎప్పుడు. నువ్వు అలా అన్నావు అనుకోండి, ఆడు ఎప్పటికీ మారడు. ఆడు దొంగ, ఆడు మామూలుడు కాదు, దొంగ. ఎప్పుడు ఎలా లోకంలో తిరుగుదామని చూస్తూ ఉంటాడు. హాయిగా తిరగడానికి చూస్తాడండి భర్త. మనం భర్తతో ఎప్పుడు ఏం చేయకూడదు? వాదోపాదులకు వెళ్ళకూడదు. నువ్వు మారితేనే నేను మారుతాను, నువ్వు వస్తే అసలు నీకు సంబంధం లేదు, అంతే. అతగాడు ఎలాగుంటే అలా నువ్వేం చేయాలి? అంగీకరించాలి. ఎలా ఉంటే అలా నువ్వు అతగాడిని ఏం చేయాలి? నువ్వు భరించాలి. అందుకే మ్యారేజ్ ఈజ్ ఏ అడ్జస్ట్మెంట్ అన్నారు. వివాహం, పెళ్ళి అంటే ఏంటంట? సర్దుకుపోవడం.
ఆయన ఎలా ఉండాలో ప్రేమించాలి అంతే. సహజంగా అండి పురుషుడండి స్త్రీలు చెప్తే తీసుకోడండి. నేను చెప్తున్నానండి, పురుషులకున్న ఒక బలహీనత ఏంటంటే స్త్రీలు ఏది చెప్పినా తీసుకోడు. మీ దగ్గర తీసుకున్నట్టుగా అలా ఉంటాడు దొంగడు. నేను చెప్తున్నాను కదా, తీసుకున్నట్టుగా అలా ఉంటాడు. ఎందుకు వచ్చింది గొడవని అలా ఉంటాడు తప్ప తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ఏదో చెప్పేసే ప్రయత్నాలు చేయకండి. చెప్పేసిన అతగాడు తీసుకోడు. కనుక అతగాడు తీసుకోకపోయినా అతగాడు మారడం మన టార్గెట్ కనుక ఖచ్చితంగా భర్తకు తగ్గట్లుగానే మనం ఉండాలి, భర్తకు తగ్గట్లుగానే మనం ప్రవర్తించాలి. ఒకవేళ మనకు సహనం కోల్పోతున్నామా, సహనం మీద ఏమనాలి, కోపంగా ఉన్నామా, కోపాన్ని తీదేవనాలి. మనం ఒకవేళ ఓపిక నశిస్తుందా, ఓపిక ఏదో అనాలి. మనం అవసరమైనంత వరకు అతగాడు తగ్గట్లుగానే మనం ప్రవర్తించాలి. ఏదో విధంగా మన సహనంతో, మన ఓర్పుతో, మన విధి విధానాలతో మన భర్తను ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, మార్చుకోవడానికి ప్రయత్నించాలి. సహజంగా భర్త ఏంటంటే నేను వయసులో పెద్దోడు, నేనే తెచ్చి పెడుతున్నాననే ఆహం ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది, ఒక పొగరు ఉంటుంది. ఈ పొగరబోతును ఏం చేయలేము, మార్చలేము. ఈ పొగరబోతును మార్చాలంటే ఆడికి తలదన్నవాడు అయితేనే మారతాడు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏమవాడు, ముందుగా చెప్పాను, భార్యకు శిరస్సు ఎవరు, భార్యకు శిరస్సు భర్త, ఈడే తలకే. అతగాడు ఎలా తిప్పితే అలా తిరగాలనుకుంటాడు, నువ్వు తిప్పితే తిరగాలనుకోడు. మనకు ఆ విషయం తెలియక మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ ప్రయత్నాలు ఏమైపోతుంటాయి, విఫలమైపోతుంటాయి. కనుక ఒక భార్యగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ భర్తను ఏం చేయాలి, అంగీకరించాలి. ఎలా ఉంటే అలాగే అంగీకరించాలి. నువ్వు బోధలు చేయడానికో, లేకపోతే నువ్వేదో ప్రార్థన చేయడానికో, లేకపోతే నువ్వేదో చెప్పి నువ్వైతే చేయకూడదు. వేరే వాళ్ళతో చెప్పించి తప్పలేదు. వేరే వాళ్ళతో నీ భర్తకు చెప్పించడం తప్పు కాదు. నీకు నువ్వుగా చెప్పే ప్రయత్నాలు చేస్తే అతగాడు ఏం చేయడు, తీసుకోడు. కనుక 4వదిగా భార్యగా నీ పాత్ర ఏంటంటే నీ భర్తను అంగీకరించాలి. ఎలా ఉంటే అలా అంగీకరించాలి. అవసరమైతే నీ భర్త మారడానికి ఒక అవకాశం ఉంది, అది నీ ప్రవర్తన వల్లే. కనుక నీ ప్రవర్తన ఉన్నతంగా మారేలా నువ్వు సరి చేసుకో, నువ్వు సరిదిద్దుకో. దేవుడు సహాయాన్ని కోరు, దేవుడు నన్ను ఇంకా మార్చుదేవా అని అడుగు. ఆ మార్పు వల్ల నీ భర్త ఒకరోజు ఖచ్చితంగా అవుతాడు, మారిపోతాడు. ఇది 4వది. 5వది కూడా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. 5వది ఏంటంటే నీ భర్తను షరతులు లేకుండా ప్రేమించాలి. ఏ లేకుండా, ముందు కూడా చెప్పాను ఏంటి, ఆల్రెడీ ప్రేమించాలని చెప్పాను. ఎవరికంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ ప్రేమించాలని చెప్పాను. ఇప్పుడు ఆ ప్రేమలో మరొకటి ఏంటంటే షరతులు లేకుండా ప్రేమించాలి. ఆయనకు అర్థమయ్యేలా ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అన్న సంగతి ఆయనకు అర్థం అవ్వాలి. మళ్ళీ చెప్తున్నానండి, మీ ఆయన నువ్వు ప్రేమించాలి. అలా ప్రేమిస్తున్నావు అన్న సంగతి ఏమవ్వాలి, మీ ఆయనకి అర్థం అవ్వాలి. అంటే ఒక వ్యక్తిగా అర్థమయ్యేలా కూడా ప్రేమించచ్చా? అవును, ఒక వ్యక్తికి అర్థమయ్యేలా కూడా ప్రేమించాలి. మా ఆవిడ నన్ను ప్రేమిస్తుందన్న సంగతి మీ ఆయనకి అర్థమయ్యేలా నువ్వు ప్రేమించాలి. మీ ఆయనకున్న ప్రతి ఒక్క అవసరం ఏం చేయాలి, తీర్చాలి. భర్తకు ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చాలి. ధర్మాలకు సంబంధించిన అవసరాలు ఉంటాయి, అవి తీర్చాలి. భర్త మీద ఎప్పుడు మనం ఏం చేయకూడదు, కోప్పడకూడదు. భర్త మీద మనం ఎప్పుడు కోప్పడకూడదు, అలగకూడదు. అలగడం కూడా పాపమే. భార్యలు సహజంగా ఉన్న లక్షణం ఏంటంటే అలిగి ఏదో ఒకటి తన భర్త దగ్గర నుంచి పొందాలనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడి ఉంది. భార్యలు అలుగుడి మాకు ఇవ్వబడును అనే ఈ సూత్రాన్ని పెట్టుకుని మాటి కలుగుతుంటారు. అలగడం కూడా పాపమే. భర్త దగ్గర ఒక భార్య ఎప్పుడు ఏం చేయకూడదు, అలగకూడదు. అలిగిన సాయంత్రం లోపు పోవాలి. అలగడం కూడా పాపమే. అందుకంటాడు సూర్యుడు అస్తమించే లోపు ఏమైపోవాలి, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కోపం ఉందనుకోండి, ఏంటి సహజంగా సాయంత్రం 6 తర్వాత కూడా కోపం ఉందనుకోండి, 10 తర్వాత కూడా కోపం ఉందనుకోండి భర్త మీద, ఆయనో గదిలో ఈయనో గదిలో పడుకుంటాడు. మరి కోపాలు అలాగే చెప్తారు. వీడు ఇంకో గది ఎదుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. నా భాష మీకు అర్థమవుతుంది లేదు. చూడండి పదం చూడండి ఏం జరుగుతుంది చూడండి. ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4-5 ఎపిసిల్ పత్రిక ముగించే ప్రయత్నం చేస్తానండి. 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకా కోపం ఉందనుకోండి, నువ్వో గదిలో ఆడో గదిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడంట. ఎవడాడు? నెక్స్ట్ పేరు అపవాదికి చోటు ఇవ్వకూడి. సాయంత్రం వరకు కోపం ఉందనుకోండి, వస్తాడు మూడోవాడు, నీ దగ్గరికి వస్తాడు, మీ ఆయన దగ్గరికి వస్తాడు. అర్థమవుతుంది మీకు? అపవాదికి చోటు ఇవ్వకూడి అంటే అర్థం ఏంటి? అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటే అర్థం ఏంటి? సాయంత్రం తర్వాత కూడా మీ ఆయన మీద కోపం ఉందనుకోండి, మీ ఆవిడ మీద కోపం ఉందనుకోండి, వచ్చే మూడో వ్యక్తి ఎవరు?
అపవాది వస్తాడు. అంటే అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే, అపవాది మన కుటుంబంలోకి రాకుండా ఉండాలంటే, అపవాది వచ్చి మన కుటుంబాన్ని పాడు చేయకుండా ఉండాలంటే సాయంత్రం లోపే నీ అలకేమైపోవాలి, పోవాలి. భర్తల మీద కోపపడకూడదు. కోపబడిన సాయంత్రం వరకు ఏముండాలి, సాయంత్రం లోపే ఏమవ్వాలి, అలక పోవాలి. అలకను మీరు ముందుకు తీసుకెళ్ళకూడదు, ఆ కోపాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే అపవాదికి చోటు ఇవ్వడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. సాయంత్రం 10 తర్వాత భర్తకు భార్యకు ఇరువురికి ఒకరి మీద ఒకరికి ఏముండకూడదు, కోపం ఉండకూడదు. అలా కోపం ఉందా, ఖచ్చితంగా అపవాదికి ఏమి చేసినట్లు మీరు అవకాశం ఇచ్చినట్లే. అంటే ఒక భర్త లేదా ఒక భార్య భర్తకు కానీ భార్యకు కానీ దూరంగా ఉండవలసి వస్తే, మళ్ళీ చెప్తున్నానండి, ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఇరువురు దూరంగా ఉండవలసి వస్తే 3 కారణాలు ఉన్నాయి. అది చెప్పే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, ఒక్క నిమిషం, 5వ వచనం. ప్రార్థన చేయుటకు నీకు సకవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మత చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకూడదు. భార్య భర్తలు దూరంగా ఉండవలసి వస్తే దానికి కారణం ఏమో ఉండాలంట, ప్రార్థన చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఎలా ఉండాలి, దూరంగా ఉండాలి. ఆ దూరం కూడా ఎలా ఉండాలంట, ఇద్దరు మాట్లాడుకోవాలంట. ఏమండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఒక 5-6 గంటలు మనం ఎలా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. నా పని నేను చేసుకుంటాను, నువ్వు చేసుకుంటావని చేసుకోవాలంట. దూరంగా ఉండాల్సి వస్తే అది ప్రార్థన ఉండాలంట. ఈ ప్రార్థన కూడా ఏం చేసుకోవాలంట, ముందుగానే మాట్లాడుకోవాలంట. ఎంతకాలం మాట్లాడుకోవాలి, కొంతకాలం అంటే మినిమం 3 రోజులు. 3 రోజుల కంటే ఒక భార్య భర్త దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఎలా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. 3 రోజులకి మించి దూరంగా ఉండకూడదు. ఒకవేళ దూరంగా ఉండాల్సి వస్తే అదే కారణం ఉండాలి. ప్రార్థన అన్న ఒక కారణం తప్ప మిగతా ఏ విషయాలు ఎలా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఈ ఆట కూడా ఎలాంటి ఆట అంటే, వెళ్తే ఎన్ని రోజులు, 5 రోజులు 6 రోజులు. మరి బతకపోతే ఎలా అంటే అంటారు, బతకపోతే ఎలా నేను అన్నాను. కానీ బైబిల్ చెప్తుంది అంతకు మించి నువ్వు భార్యకు భర్తకు ఎలా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. దానివల్ల ఏం జరుగుతుందంటే అపవాదికి ఏమవడానికి కొంత అవకాశం ఉంటుంది. అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దూరంగా ఉండకూడదు. సాయంత్రం లోపే నీ కోపం పోవాలి. అలకలు భర్త మీద భార్య మీద ఏం చేయకూడదు, అలకూడదు. కోపం లోపల ఉండిపోయింది అనుకోండి, అది చాలా ప్రమాదం తీసుకొచ్చి పెడుతుందంట. సహజంగా కోపం సాయంత్రం తర్వాత కూడా కోపం ఎవరికి ఉంటుందంట. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ముగిస్తాను, కంగారు పడకండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఆతృపడి కోపపడొద్దు, బుద్ధిహీనులు అంతరింద్రియములు యందు కోపము సుఖనివాసము చెయ్యును. సాయంత్రం తర్వాత కూడా కోపం ఎవరిలో ఉంటుందంట, మంచోళ్ళే కదంట. ఎవరిలోనే, బుద్ధిహీనుల్లో మాత్రమే కోపం ఉంటుందంట. పగ పెంచేసుకుంటూ ఉంటాడు, అది స్త్రీ అయినా పురుషుడైనా. సాయంత్రం తర్వాత ఎవడి మీద మనకేముండకూడదు, పోతే పోని అంటే అనుకొని తిట్టుకొని అంటే ఎలా పడతామండి, తిడితే ఎలా పడతామండి. ఆ పడకేం చేస్తావు, గొడవకెళ్తావా? మిమ్మల్ని అంటే మీకు తెలుస్తుందండి. అబ్బా, నన్ను ఇంతమంది అంటారు తెలుసా మీకు? ఎంతమంది అండి బాబు, భయంకర తిడతారండి. మీ ఇళ్లలో ఎవరికెవడ గొడవ వచ్చినా నన్నే తిడతారు తెలుసా. నేనే దొరికిన తేరగా. మీకు గొడవలు రాని, ఆ గొడవలు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. తిట్లు తినేది ఎవరు? నేను బైక్ వేసుకొని రోడ్డు మీద ఆగున్నా, పక్కన నడిచి వెళ్తున్నాడు, నన్ను తిడుతున్నాడు, నువ్వు పాస్టర్ అంటారా, ఆ బూతులు మాట్లాడకూడదు. నేను నవ్వాను. అడిగి ఇంకా పిచ్చికి ఉంటుంది. మీరైతే కత్తెట్టుకు వెళ్తారు, నన్ను అంటావరా అని. ఏం చేస్తాం? ఇలా కోపడుకుంటూ పోయామనుకోండి, 100 మంది శత్రువులు ఉంటారు మనకు శత్రువులు ఎవరు ఉండకూడదు. మనల్ని శత్రువుగా భావించాలి తప్ప మనకెవడో శత్రువు ఉండకూడదు. అంటే అనుకోని ఎవడో బయటోడు అంటేనే పట్టించుకోవట్లేదు, మావిడంటే పట్టించుకుంటారా?
ఏమండి అర్థమవుతుందా? బయటోడు ఎవడో అంటేనే పడుచుకోవట్లేదు, మా ఆవిడ అంటే నేను పడుచుకుంటానా, మా ఆయన నేనంటే మా ఆవిడ పడుచుకుంటుందా? పడుచుకోకూడదు, అలగకూడదు, కోపాలకు తాగకూడదు, అలుక్కు తాగకూడదు. అలా మనం ఇచ్చామా వెంటనే ఒకడు దూరతాడు, ఆడి పేరు అపవాది, వీడు వచ్చాడా కుటుంబాలు ఏం చేస్తాడు, అల్లా కొల్లం చేస్తాడు. బుద్ధిహీనులకు మాత్రమే కోపం ఏం చేస్తుందంట, సుఖ నివాసం చేస్తుందంట. కనుక ప్రతి భార్య షరతులు లేకుండా భర్తను ప్రేమించాలి, షరతులు లేకుండా ప్రేమించాలి. మంచి విషయం చెప్తాను, షరతులు లేకుండా ప్రేమించడం అంటే భర్త యొక్క ప్రతి అవసరతను ఏం చేయాలి, తీర్చాలి. ఇలా భార్యలు ఏం చేశారంటే ఒక అడుగు ముందుకేసి భర్త యొక్క ప్రతి అవసరాలు తీర్చాలి కదా. ఏం చేశారంటే భర్త బాగా అప్పుల్లో ఉన్నాడు, ఇంటికాడ ఏమీ గడవట్లేదు. అప్పుడు భార్యలు ఒక అడుగు ముందుకు ఏం చేశారంటే మా ఆయనతో పాటు నేను కూడా కష్టపడి ఏం చేస్తాను, అప్పులు తీర్చేస్తానని భార్యలు పనులు చేయడం ప్రారంభించారండి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తున్నాను, భర్త యొక్క ప్రతి అవసరం తీర్చాలని, భర్త కష్టాల్లో ఉన్నాడని, భర్త అప్పుల్లో ఉన్నాడని నేను కూడా కష్టపడితే ఏమవుతుంది, మా ఆయనకి నేను కొంత సహాయం చేసినట్లుగా ఉంటానని భార్యలు పనులు చేయడం ప్రారంభించారండి. పనులు చేయడం ప్రారంభించారు. అలాంటి భార్యలు పని చేయడం పాపం కాదు, తప్పు కాదు. భార్యలు కూడా ఏం చేయొచ్చు, పనులు చేయొచ్చు. ఎప్పుడు భార్యలు కూడా బయటికి వెళ్ళి పని చేయాలి? తీతు రాసిన పత్రిక, ఇప్పుడు వెళ్తాను చివరికి వచ్చేసాను. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 3-5 వచనాలు. అలాగనే వద్ద స్త్రీలు కొండెగత్తులను ఉండక ప్రవర్తన యందు ఉండవలను. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు కలుపుంది. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు చదవాలండి. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించి వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారే ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారే ఉండవలనని బోధించున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భర్తను ప్రేమించాలంట, పిల్లలను ప్రేమించాలంట, తన కుటుంబాన్ని ప్రేమించాలంట. ఇంట నుండి ఇంటికాడ చేయవలసిన పనులన్నీ చేసిన తర్వాతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. అంటే ఇంటిని చూస్తే ఎవరిని చూసినట్టు, ఇల్లాన్ని చూసినట్టే. ఇల్లు ఏమీ బాగోదు, గత్తరగా ఉంటుంది. ఇల్లు తొడదు, బట్టలు ఉతకదు, ఇంటికాడ అన్నం ఉండదు. ఉదయం ఎక్కడికి వెళ్ళిపోద్ది, పనికి వెళ్ళిపోద్ది. పనికి వెళ్ళొద్దని బైబిల్ చెప్పట్లేదు. పనికి ఎప్పుడు ముందు దేన్ని చక్కబెట్టాలి, ఇంటిని చక్కబెట్టాలి. మళ్ళీ చదవండి, పదం చదవండి. ప్రతి స్త్రీ చదవాలి పదం. తమ భర్తలను లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులై ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారే ఉండవాలని బుద్ధి చెప్పుచు. ఇంట నుండి పని చేసుకోవాలంటే ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత ఏ పనైనా. మళ్ళీ చెప్తాను, ముందు భర్తను ప్రేమించాలి, ఆ తర్వాత పిల్లలు ప్రేమించాలి, ఆ తర్వాత ఇంట్లో చేయవలసిన పనులన్నీ చేయాలి, ఆ తర్వాతే పనికి వెళ్ళాలి. ఇంటిని విడిచిపెట్టేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి, భర్తను విడిచిపెట్టేసి నువ్వు పనికి వెళ్ళిపోవడం గొప్ప కాదు. అలా పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, నేను కాదన్నా. ఇల్లు పాడైపోద్ది, పిల్లలు పాడైపోతారు, భర్త పాడైపోతాడు. నువ్వు భర్త మారాలి అని అనుకుంటున్నావా, ముందు ఇంటికి పని. పిల్లలు బాగుండాలనుకుంటున్నావా, ముందు ఇంటి పని. కుటుంబం బాగుండాలనుకుంటున్నావా, ముందు ఇంటి పని. ఆ తర్వాతే మారట్లేదు, బయట పని. మా అక్క రాలేదు ఈరోజు. అక్క పనికి వెళ్ళింది. ఎన్ని గంటలకు వచ్చేది? 1 గంటకు వచ్చేది. ఇంటికాడ అన్నం ఎవరు ఉండాలి? అన్నం వండకుండా పనికి వెళ్ళిపోద్ది అక్క. అన్నం వండకుండా పనికి వెళ్ళిపోతుంది, 1 గంటకు వస్తుంది. ఇంటికాడ అన్నం ఎవరు ఉండాలి? అక్క అంటుంది ఫోన్ చేసి, నేను పనికి వెళ్తున్నాను వండవా అంటుంది. అన్నం అదేంటి? అన్నం ఎవరు ఉండాలి? నువ్వు ఎవడాలమన్నాడు పనికి? అంటే నువ్వు పనికి వెళ్తే అన్నం వండవా? పిల్లలు చూసుకోవా? పిల్లల్ని పడుచుకోవా? భర్తను పడుచుకోవా? అండి అంటే చిన్న పిల్లలు ఉంటారు, ఒక 6-5 సంవత్సరాలు చిన్న పిల్లలు ఉంటారు. పాప వాళ్ళతో పరిస్థితి బాగా వెళ్తారులేండి. ఈ 5-6 సంవత్సరాల పిల్లల్ని ఇంటికాడ పెట్టి వెళ్తే పరిస్థితి ఏంటి? నా బాధ మీకు అర్థమవుతుందా? 5 ఏళ్ళ పిల్లల్ని 6 ఏళ్ళ పిల్లల్ని ఇంటికాడ విడిచిపెట్టి నువ్వు పనికి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? లోకం బాగుందా? పిల్లలు జాగ్రత్తగా ఉంటారా? తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు జాగ్రత్తగా ఉండలేని పరిస్థితి. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతే అయినా స్త్రీగా నేను ఎవరు పని చేయమన్నారు? మీ ఆయనకి సహకరించాలి, సహాయం చేయాలి.
అలానే కష్టపడుకోవడం తప్పని నేను చెప్పట్లేదండి, పని చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదండి. ముందు ఇంటిని ఏం చేయలేవు, అసలు ఇల్లు ఏమీ బాగోదండి. ఇల్లు బాగోదు, ఇల్లు శుభ్రం ఉండదు, బట్టల శుభ్రం ఉండదు, ఒంటి శుభ్రం ఉండదు, అసలు ఏది శుభ్రం ఉండదు, పనికి వెళ్ళిపోతుంటారు. అంటే బైబిల్ చెప్తుంది ముందు ఏం చేయాలి, ఇంటి పని చేయాలి, ఆ తర్వాత పిల్లల పని చూడాలి, ఆ తర్వాత భర్త పని చూడాలి, ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళి పని చేయాలి. బైబిల్లో గుణవతి అయిన స్త్రీ ఉంది. గుణవతి అయిన స్త్రీ కూడా ముందు ఏ పనులు చేసింది? ఆవిడ హోంవర్కరా, బయటికి వెళ్ళి పని చేసేవాడు ఆవిడ? ఏమండి, హోంవర్కరు, వర్కింగ్ ఉమెన్ రెండు చేసేదంట ఆవిడ. చూడండి, గుణవతైన భార్య కోసం చెప్తున్నాడు. చూడండి, గుణవతైన భార్యకు ఉన్న ఒక గొప్ప లక్షణం చెప్తున్నాడు. సామెతల గ్రంథం ముగిస్తాను చివరిగా. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. ఎవరావిడి? గుణవతైన ఆవిడ కోసం చెప్తాను, మీకోసం కాదు. ఆమె చీకటితోనే లేస్తుందంట ఆ తల్లి, మంచి తల్లి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు బత్తిమును ఏర్పరచును, ఆమె పొలమును చూసి దానిని తీసుకున్నాను. ముందు ఇంటి పని, ఆ తర్వాతే బయట పని. అసలు ఇల్లు ఉదయం లేచిన తర్వాత అసలు ఇంటిని ఏం చూడండి పోతుంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బయటికి పనికి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు. మీరు బయట పనికి వెళ్ళే ముందు పిల్లల పరిస్థితి చూడండి, కుటుంబ పరిస్థితి చూడండి, భర్త పరిస్థితి చూడండి. కొంతమంది భర్తలు ఉంటారండి, భార్య పక్కన లేదనుకో, ఎలాంటి మంచోడు కదా వీడు. కొంతమంది కొంచెం అటు ఇటుగా ఉండే భర్తలు ఉంటారు. భార్య ఉన్నంతసేపు కంట్రోల్ ఉంటాడు, భార్య లేదనుకోండి, తేడాగా ఉన్నాడు అనుకోండి. అలాంటి తేడాగా ఉండేవాడితో ఏం చేయాలి? ఆయన దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. మా లైన్లో ఉన్నాడండి, పేరు చెప్పాలండి. ఉదయం అయితే పనికి వెళ్ళమంటాడు, సాయంత్రం అయితే పనికి ఎందుకు వెళ్ళేవి అంటాడు. ఇదే గొడవ. ఉదయం ఆడే పనికి వెళ్ళమంటాడు, దగ్గరుండి ఆడే పనికి పంపిస్తాడు, సాయంత్రం ఆడికి నీకు ఉంది కదా అంటాడు. ఆడు తంతులు మా ఇంటికి వస్తుంది, నిన్ను ఎవడ పనికి వెళ్ళమన్నాడు? మా ఆయన వెళ్ళమన్నాడు. మళ్ళీ ఎందుకు వంతుతాడు? ఆడు తన్నేవాడు కనుక నువ్వేం చేయాలి? ఇలా అనుమానించి తంతాడని నీకు తెలుసు కదా, ఏం చేయాలి? నేను పనికి వెళ్ళను బాబు, ఉన్న పిల్లలు చూసుకుంటాను బాబు. చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళిపోతుంటుంది పనికి, సాయంత్రం తల్లి తింటారు. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే వాడు మైండ్ సెట్ ఏంటో చూడాలి. ఆ మైండ్ సెట్కి తగ్గట్టుగా నువ్వేం చేయాలి? ప్రవర్తించాలి. నువ్వు ఎలా ఆలోచించేస్తావంటే, నేను చేయడం వల్ల అప్పుల్లోంచి బయటపడతావు. కుటుంబం పరిస్థితి అలా ఏమవుద్ది? సంకనాకపోతుంది. గనుక స్త్రీలు బయటికి వెళ్ళి పని చేయండి, కానీ ముందు ఇంటి పని చూడండి, ముందు పిల్లల పని చూడండి, తర్వాత భర్త పని చూడండి, ఆ తర్వాత బయటికి వెళ్ళి మీరు పని చేయడానికి అవకాశం ఉంటే చేయండి. ఇది వీటన్నిటిని విడిచిపెట్టి వీటిని ఎలా పడితే అలా వదిలేసి మీరు పనికి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేయకండి. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, సుత్తులు ఎక్కడ చెప్పాలనుకుంటున్నాను, బయటికి వెళ్ళి పని చేసే స్త్రీలతో చెప్పాలనుకుంటున్నాను. బయటికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు మీరు చేసే పని మంచిదా కాదో చూడండి. మళ్ళీ చెప్తానండి, మళ్ళీ మీరు బాధపడిపోయినా, మీరు బయటికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఆ చేసే పని మంచిదా కాదా? ఉదాహరణకి ఇప్పుడు లేదు కానీ గత కాలంలో ఉండదండి, పత్తి పని తెలుసు కదా. పత్తి పనికి కొంతమంది స్త్రీలు వెళ్ళేవాళ్ళు. ఇలా పత్తి పనికి వెళ్ళే స్త్రీల మీద ఏముండేది? అందరూ మాట్లాడాలి. చెడ్డోళ్ళు అనే రోమన్ ఉండేది. అంటే మనం వెళ్తున్న పని బట్టి మనల్ని ఏం చేస్తారు? మంచోళ్ళు అయినా సరే చెడ్డోళ్ళు. ఇప్పుడు సహజంగా ఉందండి, ఆ పనికి వెళ్ళే వాళ్ళు మంచోళ్ళు వెళ్ళినా కూడా అందరిని ఏం చేస్తారు? చెడ్డోలుగా చిత్రీకరించే ప్రయత్నం ఉంది. కనుక మనం వెళ్తున్న పని వల్ల మనకు చెడ్డ పేరు వస్తుందో లేదో చూసుకోండి. చెడ్డ పేరు రాని పనులుగా మీరు వెళ్ళండి. చెడ్డ పేరు రాని పనులకు మాత్రం వెళ్ళండి. ఆ పని కూడా ఆడవాళ్ళందరూ గుంపుగా వెళ్ళే పనికి వెళ్ళండి. ఆడవాళ్ళతో చేసే పనికి వెళ్ళండి. ఇది మగవాళ్ళతో చేసే పని వెళ్ళొద్దు. నా మాట అనండి. అది మీకు అంత మంచిది కాదు, మీ కుటుంబాలకు అంత మంచిది కాదు, మీకు అంత మంచిది కాదు. ఎవడేమనుకుంటే ఏంటండి, నేను మంచిదాను కదా, నువ్వు మంచిదానవే, కానీ జనాలు నేనేమనుకోరు? మంచిదనుకోరు. కనుక బైబిల్లో చెప్పండి మాట చెప్పనా? క్షమించాలి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాల్లో 3వ లైను, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి భర్తలను శిష్యులను ప్రేమించేవారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచివారే ఉండవాలని బుద్ధి చెప్పుచ్చు. మంచివాళ్ళగా ఉండాలి. మీకు మంచి పేరు కూడా అవసరం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ముగిస్తాను. 14 వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలకని గృహ పరిపాలన జరిగించుచు విరోధికి నిందింపబడుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలని కోరుచున్నాను. విరోధులకి ఏమివ్వకూడదు?
ఎందుకంటే లోకులు కాకలేండి బాబు. మనం ఎలా బతికినా ఏం చేస్తారు, ఎలా బతికినా మనల్ని నిందిస్తారు, ఎలా బతికినా మనం చెడ్డలుగా చిత్రీకరిస్తారు. కనుక అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాడికి ఏమి ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. అలాంటి వాడికి అవకాశం ఇవ్వకూడదు అంటే నువ్వు వెళ్తున్న పని మంచిదా కాదా చూసుకోవాలి. అందరూ ఆడవాళ్ళు ఉన్నారా మగవాళ్ళు ఉన్నారా ఏం చేసుకోవాలి, నువ్వు చూసుకోవాలి. లేకపోతే విరోధికి ఏమి ఇచ్చేస్తావు. అంటే మనమంటే నచ్చనోడికి మనం మంచి చేసి ఎలా ఉంటుంది, అదే చెడు పని చేస్తే, చెడ్డ పనులు ఉంటే. నేను ఉన్నానండి, నేను ఒక వ్యక్తికి నచ్చలేదు, అలా తాడిచెట్టు కింద కూర్చున్నాను, కొంతమంది తాగుబోతున్నారు కూర్చున్నాను, ఏమంటారు, నేను తాగనని తెలిసి అయినా ఏమేస్తున్నాను, ఏం పోయింది. కనుక స్త్రీలు పనులు చేసుకోండి తప్పులేదు, కుటుంబాలు పోషించడం పనులు చేసుకోండి తప్పులేదు. కానీ ముందు కుటుంబం, తర్వాత పిల్లలు, తర్వాత భర్త. ఇంకా అవకాశం ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. ఆ పనికి కూడా ఎలా ఉండాలి, విరోధికి ఏముండకూడదు, అవకాశం ఇవ్వకూడదు, విరోధికి అవకాశం ఉండకూడదు. జాగ్రత్తగా ప్రతి స్త్రీ గమనించుకోండి. చక్కగా కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళండి. కుటుంబంలో మీ పాత్ర అంటే మీరు పోషించండి. భర్త దగ్గర ఎలా ఉండాలి అలా ఉండాలి. భర్త విషయాలు ఎలా ఉండాలంటే భర్తకు నువ్వు సహకారిగా ఉండాలి. రెండోది భర్తను గౌరవించాలి. మూడోది భర్తను ప్రేమించాలి. భర్త ఎలా ఉంటే అలా అంగీకరించాలి. షరతులు లేకుండా భర్త నువ్వు ఏం చేయాలి, ప్రేమించాలి. అవసరమైతే భర్త ఇబ్బందుల్లో ఉంటే, భర్త కష్టాల్లో ఉంటే భర్తకు సహకరించడానికి పనికి కూడా వెళ్ళు. కానీ ఆ పని మంచి పనే ఉండాలి. ఆ పని వల్ల నీకు నింద రాకుండా ఉండేలా కూడా ఏం చేయాలి, చూసుకోవాలి. ఎందుకంటే మగవాళ్ళు పనికి వెళ్తే పెద్ద నిందలు రావు, ఆడవాళ్ళు పనికి వెళ్తే ఈజీగా వచ్చి అవకాశం. కనుక భర్తకు లేదా కుటుంబానికి నీకు నింద లేకుండా ఉండేలా చక్కగా పని చేసుకుంటూ, భర్తకు సహకరిస్తూ, భర్త యొక్క పాత్ర ఏంటో గుర్తించి, ఆ భర్త పాత్ర భార్య పాత్ర ఏంటో గుర్తించి, భార్య పాత్రకు తగ్గట్టుగా నువ్వు మసులుకొని నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి. అవసరమైతే నీ కుటుంబాన్ని నువ్వే చక్కగా జ్ఞానంతో నడిపించుకొని దేవుడున్న లోకానికి నువ్వే నీ కుటుంబాన్ని తీసుకెళ్ళాలి. కనుక అపవాదికి చోటు కూడా ఉండాలి. కనుక అపవాది ఎప్పుడు కుటుంబాల్లోకి వచ్చేద్దామా, ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు మొక్కలు చేద్దామా అని ఉంటాడు. కనుక దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా వాక్యం ఏం చెప్తుంది, వాక్యం తగ్గట్లుగానే నీవు నీ కుటుంబంలో వాక్యానికి తగ్గట్లుగానే నీ కుటుంబంలో నువ్వేం చేయాలి, ప్రవర్తించడానికి నువ్వేం చేయాలి, ప్రయత్నం చేయాలి. అలా చేస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది. ప్రతి కుటుంబానికి భార్య ఎలా ఉంటుందంటే ఇంటికి దీపం. నీ ఇంటిని నువ్వు వెలిగించుకోవాలంటే నువ్వు దీపంలా ఉండాలి. నువ్వు దీపంలా ఉండాలంటే బైబిల్ చెప్పిన నియమాలన్నీ ఖచ్చితంగా నువ్వు పాటించాలి. అలా పాటిస్తారని, మీ ఇంటికి మీరే దీపంలా ఉంటారని, మీ ఇంటిని మీరే వెలిగించుకుంటారని, మీళ్ళే అనేకుల ఇంట్లకు మాదిరిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ర, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప దేవ, నన్ను ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి నేను ఒక భార్యగా నా స్త్రీలు ఎలా ఉండాలో మీరు రాయించిన గ్రంథంలో నుంచి తండ్రి అనేక విషయాలు చూపించాను. వారిని ఇబ్బంది పెట్టాలో లేదా వారిని అవమానించాలో అన్నది నా ఆలోచన కాదు. వారు మారాలి, వారు మార్పు చెందాలి. మరింతగా వారు తండ్రి మీ వాక్యానికి విధేయత చూపిస్తూ వారి కుటుంబాలని, వారి భర్తలను చక్కగా ముందుకు తీసుకెళ్ళగలిగేలా, వారిని కట్టుకునేలా, వారు మార్చుకునేలా బిడ్డలు తయారవడానికి తండ్రి వచ్చిన వారందరి ఏళ్ళ మీరు కృప చూపించండి. వచ్చిన వారందరి ఏళ్ళ తండ్రి మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ నడిపించి చేత వారిని అందరినీ పురుకొల్పి ప్రేరేపించమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, తదుపరి కార్యక్రమాలకు మేము వెళ్ళబోతుండగా ఆయా కార్యక్రమాల్లో కూడా మీరుండి ఆ కార్యక్రమాల ద్వారా మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.